దేవుని ఘనమైన పరిశుద్ధ నామమునకు కలుగునుగాక. ఈ యొక్క చివరి కూడి వచ్చిన ప్రేమ తెలిసిన మాత్రమే మరి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రితో ఈ సెక్షన్తో నా బాధ మీకు వదిలేసింది. నా బాధ అంటున్నాడు, అది అంటున్నాడు. మరి నిజంగా సరదా కోసం కాదు, కానీ మీరు అందరూ అనుకుంటారు ఈ పాస్టర్ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఇలా ఉంటారంటే మా కళ అవుతుందో అనుకోవచ్చు. మా పురుషుల సంఘం, బాబాల సంఘం, భార్య బాధితుల సంఘం. కానీ నేను నా బాల సంఘానికి అధ్యక్షుడు. అర్థమైందా? మరి నేను మాట్లాడడం మానేసేవాడు. ఏమైనా కోపం వస్తే నేను చేసే పనిష్మెంట్ ఏంటంటే మాట 3 రోజులు 4 రోజులు డ్యూటీలో కూడా అనుకుంటూ నా కాలు కొట్టేసుకున్నాడు. కొట్టిన మాట్లాడకుండా ఉంటే మా పాస్టర్ గారు కూడా ఆ పనిష్మెంట్ భరించలేకపోతుంది. కాబట్టి మీరు ఆ పనిష్మెంట్ ట్రై చేయండి. ఇంకోటి ఏదో ట్రై చేస్తే మాట్లాడుకోవడం మంచిది. కానీ దేవుడు నన్ను విడుదల దయచేశారు అద్భుతంగా. మరి తెలియని ఉద్వేగంతో, కోపంతో, విపరీతమైన కోపం. మరి దేవుని మాట వింటే నామాల సంఘాన్ని చెప్తున్నాను మంచిది. లేకపోతే ఏమవుతుందంటే ఆయన ఎక్కడ వంచాలో ఎక్కడ గెలవాలో అక్కడ ఇచ్చేస్తాడు. కాబట్టి నాకు మెండెత్తి మొదలుకొని అధికారుల వరకు స్వస్థత లేదు. ఆయన ఇస్తుండగా అలా మార్చుకుంటాడు. కాబట్టి మనం అంతవరకు తెచ్చుకోకూడదు. కాబట్టి దేవుడి ప్రజలైన వారు లోకంలో మాదిరైన భర్తలుగా ఉండాలి, మాదిరైన బాధ్యతగా ఉండాలి. కుటుంబంలో సంతోషంగా ఉండాలి, మనం ఆనందంగా ఉండాలి, మన ఇంటి వారిని ఆనందపరచాలి. ఆలోచించాలి. ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి ఎదురైతే మా కుటుంబానికి నేను ఎలా సంతోషపరచాలి అని ముందే ఆలోచించాలి. అప్పుడు లోటుపాట్లు వస్తాయి, తేడాలు వస్తాయి, భేదాభిప్రాయాలు వస్తాయి. వాటన్నింటిలో మన కుటుంబం సంతోషంగా ఉంటారు. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన మోహన్ పాస్టర్ గారికి, ఆ కుటుంబానికి 200 సంఘమైన అందరికి కూడా 200 లాస్ట్లో వందనాలు ఏమన్నదు చెప్పబడదాం అనుకున్నాను. నేను 5 నిమిషాలు ఉంటాను కాబట్టి అప్పుడేం ఉండదు. కాబట్టి ఇప్పుడే నేను చెప్పేస్తున్నాను. మరి ప్రకాశ్ గారికి కూడా నా 200 తెలియజేస్తున్నాను. మరి మాకు ఆతిథ్యం ఇచ్చిన 2 దినాల ఆతిథ్యం ఇచ్చిన రెడ్డి గారికి, రెడ్డి గారికి మరి వందనాలు. మరి ఇతరమైన సదుపాయాలు మీరు ఎవరో చేశారు, నాకు వాళ్ళ మొత్తం తెలియదు, కానీ వారికి కూడా వందనాలు. మరి ఇక్కడ మా సంఘ బిడ్డ శాంతమ్మ గారు, వారిద్దరు మగపెట్టులతో ఉన్నారు. మరి వారింటికి కూడా నేను వెళ్ళడానికి ఈరోజు ఒకటి టికెట్ రాస్తానన్నారు. కొద్దిగా చెప్పాను, వాకింగ్ గుర్తుందా? తినడం పర్వాలేదు, తినడానికి వద్దంటే మనకు కోపం వస్తుంది. బియ్యం బస్తా ఇవ్వడంలో సంతోషంగా, బియ్యం బస్తా వద్దంటే మరి వస్తానని నేను పొద్దున్న సడన్గా నేను రావట్లేదని చెప్పాను. నాకు మనసు రెడీగా ఉంటుంది, ప్రార్థన చేసుకుంటాను, ఏదో తినేస్తాను. వెళ్ళలేదు, అయినా వారు సహించారు. చాలా మంది తాడేపల్లిగూడెంలో కానీ, రాజమండ్రిలో కానీ ఇలా పరిచయం అయిన వాళ్ళు కానీ, మా సంఘ బిడ్డలు కానీ, బంధువులు కానీ, తెలంగాణలో మా అత్తగారు పక్కనే, రోడ్డు పక్కనే. నేను ఎప్పుడు మధ్యలో ఎక్కడికి వెళ్ళను. తేడా అయిపోతుందని నాకు బాధ. ఒకసారి రోడ్డు మీద ఉన్నాం తాడేపల్లిగూడెంలో, ఇదిగో వచ్చేస్తున్నాం ఆ టైం ఏంటి. అప్పటి నుంచి వారు మాతో మాట్లాడడం మానేశారు. కాబట్టి సమయం మీరు పాటిస్తుంది చాలా మంచిది. దాన్ని ఎప్పుడు విసుకోకండి. చాలా క్రైస్తవ లక్షణాల్లో బేసిక్స్ అంటే నర్సరీలో నేర్చుకోవాల్సినవి ఇవి. టైం, దశమభాగము, ఇవన్నీ నర్సరీ. ఇంకా జీవితాంతం దాన్ని లోపడట్లేదు. దాన్ని యోగ్యులు మీరు టైమింగ్ పాటించారు. వాక్యానికి అధిక సమయం ఇచ్చారు. అది నాకు చాలా సంతోషకరమైంది.
మరి నేను ఒక్కోసారి వాక్యం అవ్వకపోతే బాధపడతాను, గుర్తవ్వకపోతే. ఎందుకంటే ఆ ప్రయాసంతో పడిన వారికి తెలుస్తుంది. కదా? ఒక చిన్న మాట కోసం నేను ఒకసారి 4 రోజులు ఎత్తానండి. జెరుబ్బాబెలు మందిరం కట్టడానికి వచ్చి ఆగిపోయి మరలా మందిరం కడుతున్నాడు. ఈ మధ్య కాలం ఎంత అప్పటికి మేము అద్దెంట్లో ఉన్నాం, నా పుస్తకాలన్నీ పక్కన కట్టేసి ఉన్నాయి. సింపుల్ గా దొరికేసింది. మైస్వాడ్ బైబుల్లో సింపుల్ గా దొరికేసింది. కానీ అది వెతికేసరికి నేను చెప్తున్నాను, నేను వాక్యం చెప్తున్న సులభం. రెండోసారికి మధ్యలో కాలం 16 సంవత్సరాలు వేశారు. ఆ 16 సంవత్సరాలు అది మీరే వేశారు. కానీ ఈ మధ్యలో ఎంతసేపు అందులో ఉందా ఎక్కడ ఉంటుంది ఇందువలన నాకు మార్గం లేదని ఇప్పుడు బాధపడడం, అది సరిగ్గా చూసుకోలేదని ఇప్పుడు బాధపడడం, దానికి తయారైన వాక్యం మళ్ళా మడత పెట్టి పట్టుకుని వెళ్ళిపోతే నాకు చాలా బాధ. కానీ ముందే దైవజనం చెప్పారు లేదని సంపూర్ణంగా వాక్యం చెప్పవచ్చు అన్నారు. కాబట్టి దేవుని చిత్తమే, దేవుని కృప ఉంటే మళ్ళా వచ్చేసరికి నన్ను గుర్తు చేయండి. అంశాల వాక్యం ఇది మంచి టైం. నెక్స్ట్ వారమే దసరా సరిపోను. అమ్మమ్మ వాళ్ళ బరువులు తీరుకోను వాక్యం చెప్తే. కానీ మిమ్మల్ని ప్రేమించాడు ప్రభు. ఆ రిజర్వేషన్లన్నీ క్యాన్సిల్ చేసుకోకుండా ప్రభు మమ్మల్ని ప్రేమించాడు. ఆ వాక్యం విన్న ఒకరిద్దరం క్యాన్సిల్ చేసుకోండి. నా పరిశోధనలో కొంచెం పరిశోధిస్తూ ఉంటాను. కుటుంబాలు చెడిపోవడానికి అవకాశం ముఖ్యమైన కారణం ఎవరో తెలుసా? తెలియదు. మర్మం ఇది, మర్మం ఇది, మర్మం. కుటుంబాల్లో భేదాభిప్రాయాలు రావడానికి, కుటుంబాలు విడిపోవడానికి ఎక్కువ సమయం అవకాశం తెలుసా? తెలియదు. మీకు తెలుసా? పాయింట్ పట్టుకోలేకపోతున్నాను. దాన్ని పట్టుకొని ప్రభుత్వం దేవుడు ఇచ్చాడు. స్కూల్ గట్టిగా పట్టుకోండి, పట్టుకోవాలి స్త్రీలు అందుకే ఏ ముందు కూడా రాకుండా చెప్తాను. కుటుంబాలు ఎందుకు వెళ్ళిపోతుంది? మొదటి కారణం అంటే ఇన్నిసార్లు ఇలా జరగకపోవచ్చు, కానీ ఎక్కువసార్లు మీ తల్లి అమ్మా ఎప్పుడు అంటున్నాడే అంటే పెళ్ళైనాక పేరు కాలేజ్ పెట్టేస్తుంది అమ్మ. పెళ్ళైన తర్వాత ప్రేమ చేస్తుంది. అది నేను నాకు అర్థం కాదు. ఎన్నో నేను కలుపుకున్నాను ప్రపంచం. నాశనం అయిపోతాను. ఈ దసరా సెలవులు కానీ, వేసవ సెలవులు కానీ, ప్రయాణాలు ఎవరికి వెళ్తారు? అయ్యారు చెప్పండి, మీరు చెప్పండి. ఆడతారు అమ్మమ్మల ఇంటిగా, నాన్నమ్మల ఇంటిగా? అమ్మమ్మ అక్కడ అమ్మ ఆడు వచ్చినోడు సోఫా ఎక్కి కూర్చుంటాడు. అంత సోఫా కింద కూర్చుంటేవాడు. ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత చూడండి, మీరు చూడండి, సోఫా ఎక్కి కూర్చుంటాడు. అదే స్టోరీ, సేమ్ స్టోరీ. అంశాలను దావీదు తిరగబడడానికి కారణం అమ్మమ్మలు. అది చెప్తా అనుకున్నాను, చెప్తాను తర్వాత చెప్పాను. మెయిన్ స్టోరీ చెప్పాను కాబట్టి మీరు చదువుకుంటే మిగతాది అర్థమైపోతుంది. అలాగే మిగతాది కూడా 3వ వాడు అంశాలు, 4వ వాడు అదోనియా, సొలొమోను గురించి మీరు కూడా ధ్యానం చేయొచ్చు. మీకు ఏదైనా పాయింట్లు దొరికితే చేయొచ్చు. కానీ మరి 1వ కీర్తన మనం సొంతంగా మనం కంప్లీట్ చేద్దాం ఈసారి. ఇంకొక వచనమైనా కనీసం పూర్తి చేద్దాం. మళ్ళీ మొదటి కీర్తన చివరిసారిగా నేను నా ఉదయం మొదటి నేను చదివాను, రాత్రి మీరు మొదలెట్టారు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? కలిసి మొదలెట్టాం. మనం కలిసి మొదటి కీర్తన మరొకసారి చదువుకుందాం. అందరు తీశారు కదా, చూసి చదవట్లేదేమో. ఎంతమంది కనిపిస్తావచ్చు? అలా ప్రవీణులు ఉన్నారండి. ఇందులో సండే స్కూల్ పిల్లలు కనపట్లేదు నాకు. సండే స్కూల్ మీ పిల్లలకి దీనిలో మీరు పట్టు సాధించారు. వాక్యాలు నేర్పించడం, కంఠస్థం చేయడం. సైకిల్ కొని మమ్మీ, సైకిల్ కొని డాడీ అంటాను. రెండు కీర్తనలు కంఠస్థం చేసి చెప్తాను. పుట్టినరోజు కూడా ఏవో బొమ్మలు, చిరిగిపోయిన ప్యాంట్లు, కలిగిపోయిన సర్కులు కొనుక్కుంటే ఒక మంచి బైబిల్. మన డ్రెస్ కంటే మన బైబిల్ బాగుంటుంది. మన డ్రెస్ కంటే మన బైబిల్ బాగుంటుంది అని నియమం పెట్టుకోవాలి.
మన ట్రస్ట్ అంటే ట్రస్ట్ ఏముందండి, అది బైబిల్. వీరంత మట్టుకు అవకాశం ఉంటే మందిరానికి వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు అది ఎక్కడో బ్యాగ్లో పెట్టేసుకోకండి. వీలైతే మించి మీరు మిగతా వారాల్లో కూడా మందిరానికి ప్రార్థన చేసుకోవడానికి వస్తే బైబిల్ ఎలా పట్టుకోండి. అది ఒక స్వార్థ. ఏం చెప్పక్కర్లేదు, నేను మందిరికి వెళ్తున్నాను, ఒక మనస్సు. ఎక్కడికి వెళ్ళాలరా ఇంట్లో నుంచి అని ఎవరైనా అనుకోవచ్చు. ఏ తెల్లైనా ఏంటి బాధలు అనుకోవచ్చు. ఇలా వస్తుంటే నీ బైబిల్ చూస్తే అది చెప్పేస్తాను, నువ్వేం చెప్పక్కర్లేదు. ఒకసారి అయితే మందిరికి వెళ్తాను అనుకోవచ్చు. కాబట్టి బైబిల్ పట్టుకోండి. మొబైల్ ఫోన్ వాడండి. ఇప్పుడు ఇందులో త్వరచాటి ఏదైనా పరిశోధన చేయడానికి మొబైల్ ఫోన్ బైబిల్తో వాడుకోవడం తప్ప అందుబాటులో ఉన్నంత వరకు బైబిల్ని పట్టుకొని బైబిల్ని చదివి బైబిల్తోనే మన ప్రయాణం సాగేది. ఓకే, గుర్తుంచుకోండి. మంచిది. ఒకటో కీర్తన చదువుకుందాం. రెడీ, 1 2 3. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, మహాశక్తులు కూర్చున్న చోటన కూర్చుండేది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రం దాన్ని ధ్యానించువాడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినట్టే ఆకు వాడక తన ప్రాణముకు ఫలమిచ్చు చెట్లదే. అతడు చేయు సఫలము. దుష్టుల ఆలోచన గాలి చెదరగొట్టు కొట్టువలేదు. కాబట్టి న్యాయ వ్యవస్థలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవాలి. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుము. మహోన్నతుడైన మా తండ్రి, రెండు దినాలు ఒక పండగలుగా మాకు జరిగించారు. అనేక విషయాలు మీరు మాకు నేర్పించారు, తెలియపరిచారు. వాటన్నిటినీ ఇప్పుడు మర్చిపోయేటట్లుగా ఉంటున్నా కానీ ఆ సమయాల్లో మాకు గుర్తు చేసి వాటి ప్రకారం నడుచుకోవడానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రత్యేకంగా సేవకులు వారి కుటుంబాన్ని గమనిస్తుంటున్నాం. చక్కగా నిలవబడి దేవాన్ని సత్యాలు సంఘాన్ని ముందుకు నడిపిస్తుంటుంది. లోకంలో అధికారులకు లోబడతాం కానీ దైవజనులైన అధికారులకు లోబడటం అడుగు. మరి గత 30 సంవత్సరాలుగా మా దైవజనులు ప్రకాష్ రెడ్డి గారికి వారి అనుసంధానం కానీ వారి యొక్క మార్గాల్లో నడుచుకోవడానికి కావాల్సిన తీర్మానాలు తెచ్చారు. అలాగే మేము కూడా నడుచుకోవడానికి సహాయం తెచ్చాం. చేయవలసిన బిడ్డలందరూ దీవించింది. ఈ చివరి సెషన్లో కూడా మీరు ఉద్దేశించిన సంగతులతో మా అందరితో మాట్లాడమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నా మాస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు బాక్సులు క్లియర్ లేవండి. క్లియర్ నిలబడుతున్నారు. నేను బ్లర్ రాస్తున్నాను. బాక్సులు ఫ్రీగా నిలబడుతున్నాయా? నొక్కినట్టు అనిపించింది నాకు. పర్లేదు, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ మొదటి వచనంలో ఇంకా మనం ఉన్నాం. మొదటి లైన్ గురించి నేను ఉదయం తెలుసుకున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున ఎవరు నడిచారు? రెహబాము నడిచాడు, తన రాజ్యాన్ని పొందాడు. రెండవది, పాపుల మార్గమున నిలవబడకూడదు. ఎవరు నిలవబడ్డారు? లోతు నిలవబడి తన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే అపహాసకులు కూర్చుంటే చోటన కూర్చోండి. అపహాస్యం చేసేవారు అంటే ఎగతాళి చేసేవారు, అంటే విమర్శ చేసేవారు ప్రతి చోట ఉంటారు. ఈ మందిరంలో ఉంటారా? ఈ మందిరంలో కూడా ఉంటారు. మా మందిరంలో ఉంటారా? మా మందిరంలో కూడా ఉంటారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు లేఖనము? వారు ఎక్కడ కూర్చున్నారో వారు పక్కన కూర్చోకూడదంట. కూర్చున్నారా మీరు? కూర్చోలేదా? ఇలాంటి వారు ఎవరైనా మందిరంలో ఉంటారా అని ప్రశ్నించుకుంటాం. ఎవరి కోసమో అనుకుంటూ ఉంటాం. కాదు, ప్రతి లేఖనము మన కోసం అనుకోవాలి, నా కోసం అనుకోవాలి. చాలాసార్లు పక్క వారితో దేవుడు మాట్లాడితే మనం సంతోషిస్తాం. ఎందుకంటే వాళ్ళ ఏదో గుద్దేస్తారు అనుకోండి. కానీ నాతో మాట్లాడలేదే అని బాధపడం. వారి సంగతి మాట్లాడే కానీ నాతో మాట్లాడాలి అని మనం కోరుకోవాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడు లేక దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు కొంచెం బాధాకరంగా ఉండొచ్చు, కొంత నొప్పి ఉండవచ్చు. కానీ మనం ఎందుకు సంతోషించాలంటే తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గర్తించే రీతిగా
దేవుడు తను ప్రేమించు వారిని గర్తిస్తాడు, సరిచేస్తాడు. నేను సేవకు వచ్చిన మొదట్లో కళలో దర్శనాలు వస్తుంది. అందులో 90% ఎలా ఉంటాయంటే, నా టోపీ సరిగ్గా లేనట్లు, షూ లేసులు కట్టుకోలేనట్లు, తుపాకీ గోడకి పెట్టేసి ఇక్కడ డ్యూటీ చేస్తున్నట్టు, ఇలా నిల్చున్నట్టు, ఇలా వచ్చేయండి. నేను ఒక రోజు ప్రార్థన చేశాను. ప్రభువా, సంఘానికి నాయకుడిగా నన్ను పెట్టారు. అంటే అందరికంటే కొంత ఎంతో కొంత నాకు మంచి మాదిరి ఉండాలి కదా. మరి నాకే ఇన్ని తప్పులు చేపిస్తుంటే ఇంకా సంఘం ఇంకెక్కడ ఉంటుంది అంటే ఏంటి రోజు ఈ కలలేంటి అన్నా. దేవుడు గొప్పవాడు, ప్రతి మాట వినే దేవుడు, బయటికే కాదు లోపల మాట్లాడుకున్నా వినే దేవుడు, గ్రహించే దేవుడు. కల రావడం మానేసి ఒక రోజు రాలేదు, 2 రోజులు రాలేదు, వారం రోజులు ప్రశాంతంగా ఏ కలలు రావట్లేదు. అలా రోజులు అయిపోతున్నాయి, నెల అయిపోయింది, ఏ కళ రావటం లేదు. అప్పుడు నాకు అర్థమైంది. ఏమిటి అర్థమైంది? దేవుడు మాట్లాడటం నువ్వు తిట్టినా కొట్టినా పర్వాలేదు కానీ నా రోజే నాకు వచ్చింది. తిట్టినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు కానీ ప్రభా నువ్వు మాట్లాడుతూ ఉండాలి అని కోరుతున్నాను. దేవుడులారా, ఆయన సరిచేసే దేవుడు. మనం అనుకుంటున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు నేర్చుకోవాలి, ఈ రోజు ఇంకొక నిమిషంలో మనం చచ్చిపోతాం అనుకుంటుండగా కూడా దేవుడు నేర్పిస్తున్నాడు. ఎందుకు? మనము ఆయన స్వారూప్యములోకి వెలగాలని ఆయన కోరిక. అంత స్థానం మనం తీసుకోవాలని అందుకోసం ప్రభువు పట్టు వదలక మనకి నేర్పిస్తూనే ఉంటాడు. ఎంతవరకు మనము నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నాము. నాకు వచ్చలేండి 10 సంవత్సరాల సీనియర్ని అంత మనం చూస్తే అంటే ఇంకొద్దులే ఇంకా నేను పోలీస్ ట్రైనింగ్ అయ్యాను పోలీస్గా. ఆ తర్వాత ఇన్స్ట్రక్టర్గా కూడా పనిచేశాను. అంటే కొత్త వాళ్ళకి మరి నేను నేర్పించాను. వరంగల్లో ట్రైనింగ్ అయ్యాను. అయితే ఏ పోలీస్కైనా మొదట అటెన్షన్ స్ట్రాటజీస్ నేర్పిస్తారు. ఏం నేర్పిస్తారండి? అది ఎవరికి రాదు? రాదండి. స్కూల్లో చేస్తానండి పడతారు కదా. కానీ అది నేర్చుకోవడానికి పాఠం నిజంగా నేర్చుకోవడానికి ఒక పోలీస్కి మొదట 3 రోజులు పడుతుంది. కానీ నేను అన్ని విశ్లేషణ చేస్తాను కదా. ఒక పోలీస్ లో 95 మంది అంటే 100కి 95 మంది కరెక్ట్గా తమ జీవితకాలంలో చేయలేదు. రిటైర్డ్ అయిపోతున్నారు రాదు, అటెన్షన్ స్ట్రాటజీ రాదు. ఎందుకు అంటే ఆ అటెన్షన్ లో కొన్ని పాయింట్లు ఉన్నాయి. ఆ పాయింట్లు అనుసరించి అటెన్షన్ చేయాలి. అంతేగాని గాడి తిన్నట్లుగా ఎరమిట్టుంటారు ఇలా. అది తప్పు. అంతవరకు మనం నేర్చుకున్న అటెన్షన్ ఏంటి అని అంటే దేవుని బిడ్డలారా, అంతవరకు మనం నేర్చుకున్నది వెనక నుంచి ఎలాగంటా ఉంటాం, ఎలాగా అక్కడ తెలియదు నేర్పిస్తాను. ఆయన చాలా బాబు ముందునిచ్చారు, ముందరి తీసేస్తాను. అది ఒకడేమో ఇక్కడ వెళ్తారు, ఒకడేమో ఇక్కడ వెళ్తారు. అలా 30 నుంచి తేడాలు ఇక్కడ నుంచి తేడాలు అడుగు పడాలి. ఇది ప్రాక్టీస్ చేస్తారు. ఇలా ఎక్కేసరికి ఈ కాళ్ళు మీకు కనపడలేదు కదా, ఈ కాళ్ళు సందు ఇలా తీసి ఇలా వేసేసరికి 30 డిగ్రీల యాంగిల్ ఉండాలి. ఇదేం చేస్తాడు, ఆ 30 డిగ్రీలు ఉండాలి లేదా ఇలా అంటాడు, పక్కన కొడతాడు. చూడకుండా వేయాలి. ఎలా వేయాలి, ఎలా వేస్తా ఉంటాడు కదా మనం. ఎలా మరి కొంతమంది ఈ భుజం పైకి వచ్చి భుజాన్ని సరి చేస్తాం. తెలియదు కానీ
భుజాలు సరి చేస్తాం. భుజాలు సరి చేసిన తర్వాత ఎలా చూస్తాడు, ఎలా చూస్తాడు, ఎలా పైకి ఇలా ఉండాలి. ఈ కళ్ళు 100 మీటర్ల దూరంలో అలా చూస్తూ ఉండాలి. ఇదేమో ఇలా అంటా ఉండాలి. ఈలోపు చెయ్యి ఇలాగే పెట్టేస్తారు. కాదు కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ బిగించుకోకూడదు, వదిలేకూడదు. ఈ ఎల్బోలు, ఈ మోకాళ్ళు టైట్ చేయాలి. అలా ఉండాలి. ఇది పిడికి బిగించాలి. దీన్ని జస్ట్ అలా తిన్నగా పెట్టాలి. ఈ వేలుని, ఈ 4 వేలు మూసిన తర్వాత దీన్ని వినియోగించాలి. ఎంత స్టోరీ ఉంది. ఈ లోపు నేర్చుకుంటూ ఒకటి నేర్చుకుంటే ఒకటి లెక్క, ఒకటి నేర్చుకుంటే ఒకటి లెక్క అన్నమాట చెప్తాను. కాకపోతే ఫోటోలు, వీడియోలు చూడండి. 100కి 95 మంది అప్పుడు కాదు కదా, మన జీవితకాలంలో నేర్చుకుంటారు. మళ్ళీ ఎంత నేర్చుకుని ఈ లేపడం కూడా కరెక్ట్గా, ఈ తొడ కరెక్ట్గా ఇక్కడ రావాలి. ఇలా వచ్చి ఇలా అప్పుడు మాటలోనండి ఇలా నిల్చోబెట్టి కొంచెం రాగా వచ్చేవారండి. ఇంకా చూడండి ఎలా అలా ట్రైనింగ్ అయితే ఒక్క అటెన్షన్ వస్తే దేవుడు ఎంత స్వరూపండి. ఆయనలో, ఆయన స్వారూప్యంలో మనం ఎదగాలంటే ఎన్ని నేర్చుకోవాలండి. విసిపోకూడదు. ఆయన మంచి టీచర్. మన జ్ఞానములకు తగిన విధంగా, మనకి వయసు తగిన విధంగా, మనకు ఆసక్తి తగిన విధంగా మనకు నేర్పిస్తుంటారు. కాబట్టి ఆ సంగతులు నేర్చుకోవడానికి మనం ఆసక్తిగా నేర్చుకోవాలి. మన సంగతి మనం అనుకుంటూ ఉంటాం. ఆ అటెన్షన్ చేసినోడు అనుకున్నట్టుగా నేను బాగానే చెప్తాను కదా అనుకుంటాడు. ఈ కంగారులో ఏం చెప్తారు తెలిసినండి, నడమంటే లెఫ్ట్ రైట్ అంటే ఈ భాగం, ఇవన్నీ పొజిషన్స్ ఇవన్నీ చూసుకుంటూ కొంతమంది పిచ్చెక్కిపోయి కుడికాలికి కుడి చేయి, ఎడమకాలికి ఎడ చేస్తారు. అంటే కంగారు. కాబట్టి మన జీవితంలో అంతకంటే గొప్ప పాఠాలు దేవుడు నేర్పిస్తున్నాడు. నేర్చుకుంటే ఆ తర్వాత లాస్ట్లో ఒక పెరేడ్ చేస్తారు నేర్చుకున్న వాళ్ళందరూ. చూసినప్పుడు 300 మంది ఒకే కాలు, 300 మంది ఒకే చెయ్యి ఆ వేస్తా ఉంటే ఆనందం. అలాగే మనకు క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మారుతూ ఉంటే లోకము మనల్ని చూసి, దేవుడు మనల్ని చూసి ఆనందిస్తూ ఉంటాడు. కాబట్టి అపహాసకులు కూర్చుంటే చోటున, మూడో మాట ఏంటండి, ఎవరు అపహాసకులు అంటే మనం గమనించినట్లయితే ప్రతి చోట ఉంటారు. వెనక్కి లాగేవారు, విమర్శించేవారు, ప్రతి వారము అదే వాక్యమా అనేవారు. అన్నవారు మాటకి కానీ కొంతమంది వారితో ఏకీభవిస్తారు. ఈ వాక్యం ఎవరికి చెప్తుంది? అపహాసకులకు చెప్పట్లేదు. అపహాసకుడా నీ బుద్ధి మార్చుకోమని చెప్పట్లేదు. మనం గమనించాలి. అపహాసకులు ఉన్నారు, వారు కూర్చుంటారు, నీవు వారి దగ్గర కూర్చోకూడదు. ఇప్పుడు అపహాసకులు మార్చుకోమని లేకమని చెప్పట్లేదు. ఎంత గొప్ప మాట గమనించాలి. వాడు మారడు, కొంతమంది మారడు. రాత్రి కూడా చెప్పాను కదా, బెత్షెబా దగ్గరికి పంపలేదు. ఇంకా దేవుడికి తెలుసు ఆమె క్యాండిడేట్, కొట్టేసిన క్యాండిడేట్. బ్రతికున్న క్యాండిడేట్లకే వాక్యాలు, బ్రతికున్న క్యాండిడేట్లకే దెబ్బలు. చాలాసార్లు నొచ్చుకుంటున్నామంటే నువ్వు బ్రతుకున్నావు, నీ మనసు గాయమవుతుంది, వాక్యం ద్వారా నొచ్చుకోబడుతున్నావు. మంచిది మంచిది, వారితోనే దేవుడు మాట్లాడు. అలాగే ఇప్పుడు అపహాసకుల గురించి రాయట్లేదండి. అపహాసకులను ఎరిగి వారితో సహవాసం చేయకూడదని ఈ లేఖనం యొక్క అర్థం. ఒక మాట చూపిస్తాను చూడండి. 2వ రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం నుండి నేను చదువుతున్నాను. 23, 24 వచనం ఈసారి 307వ పేజీ. 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయం 23,
3:20. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళాను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోము, బోడివాడ ఎక్కిపోమని అతని అపహాస్యం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించాడు. అప్పుడు 2 ఆవుడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 మందిని బాలులను చీల్చి వేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏలీయా గొప్ప ప్రవక్త, అతని కాలం అయిపోయింది. అతని తర్వాత ఎవరయ్యారు? అతని తర్వాత పెద్ద పాస్టర్ గారుగా ఎలీషా గారు అయ్యారు. ఎలీషా అయ్యారు. కానీ ఈయన పదవైతే వచ్చింది, కానీ ఈయన గురించి అందరికి ఏం తెలుసు? రాజుతో సహా, ప్రజలతో సహా, పిల్లలతో సహా ఈ ఎలీషాని ఏమని స్టాంప్ వేశారు? ఇతనికి అంటే ఆవాలు. ఏమని స్టాంప్ వేశారండి? ఇతని పనేంటి? పాస్టర్ గారికి నీళ్లు వేయడమే. పాస్టర్ భోజనం చేసేస్తారు. భోజనం చేసిన వెంటనే ఎవరు నీళ్ళు వేయాలంట? ఎలీషా. మనం అది చిన్నది అనుకుంటాం, కానీ అందులో కూడా లాజిక్ దొరుకుతుంది. కొంతమంది ఆ నీళ్ళెత్తి ఆ చేతి తగిలించింది, చేతి తగలకూడదని కొంతమంది పైన ఎత్తే దాని మీద పడిన నీళ్ళు ఏమవుతుంది? బట్టల మీద అవుతుంది. కాబట్టి ప్రతి పనిలో కూడా, సంఘంలో కూడా పొద్దున చెప్పిన అవయవాలు ఉండాలని చెప్పేసి ఇంట్లో పని చేయరు. ఇంట్లో ఆ గ్లాసులు కడగం. ఈ పిల్లలు పంపిస్తారు ఇక్కడ, వాళ్ళు కడగపోయి ఏం చేస్తారు? దాన్ని పదవులు ఒకటికి ఏమవుతుంది? ఆ సౌండ్ బాక్స్ పెట్టేద్దాం చూస్తాం, ముందు నేర్చుకోరు, ఆ బాక్స్ కొట్టేస్తారు. మన పని కంటే దానిలో నైపుణ్యత లేనప్పుడు తప్పులేదు. మనం ఏం చేయాలంటే ఎలా పూర్తిగా ఒకసారి నేర్చుకోవాలి. ఆ మిక్సర్లో ఉన్న క్వాలిటీ ఏంటి? ఏవో చెత్తవన్నీ యూట్యూబ్లో చూస్తాం, అని ఒక్కసారి దాన్ని చూసుకొని దాని ప్రకారం కొంత సమయం ఆదివారం నాడు మీటింగ్ అవుతున్నప్పుడు సెర్చ్ చేయడం కాదండి. ముందుగా ఒక రోజు తీసుకొని దాన్ని ఇన్ని అసిస్టెంట్లుగా ఇద్దరు పెట్టుకొని పూర్తిగా దాని మీద పట్టు సాధించాలి. ఆ డ్రమ్స్ మీద, ఆ కీబోర్డ్ మీద, ఈ పాటల మీద, వీటి మీద మనం నైపుణ్యత సాధించాలి. మొత్తం మీద ఎలీషా పని ఏంటంట? నీళ్లు పోయడం. ఎలీషా పని ఏంటంటే ఆ పెద్ద అయ్యగారు ఉన్నంత వరకు నీళ్లు పోయడమే. ఇంకెవరు పోసేవారు? టవల్ అందించేవాడు. అందరికి తెలిసిపోయింది కదా, ఈ 300 మందిలో 600 మందిలో వాడు పాటలు పాడతాడు, ఈ డ్రమ్స్ కడతాడు, ఈ కీబోర్డ్ కడతాడు, అందరూ మంచి మంచి స్టేజ్ ప్రోగ్రామ్స్. కానీ ఇతని పని కారు నొక్కడం, నీళ్లు పోయడం. లోకానికి ఏమైనా కొన్నిసార్లు మన పని కనపడవచ్చు. కొన్నిసార్లు పైన కనబడేవారు కొంతమంది ఉంటారు, వెనకాతలు ఉండేవారు ఉంటారు. కానీ ఎక్కడ ఉన్నా హృదయపూర్వకంగా పనిచేసే వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ మధ్య తెలుగులో కూడా వచ్చింది సామ్యేలు ప్రెజ్జిల్ పుస్తకం. సామ్యేలు ప్రెజ్జిల్ అని కూడా రాస్తారు. సామ్యేలు ప్రెజ్జిల్ ఇప్పుడు ఈ 2 సంవత్సరమే అది రిలీజ్ అయ్యింది. అతడు ఒక మాస్టర్గా పనిచేస్తున్నాడు. పనిచేస్తుంటే దేవుడు అంతా చెప్పాడు, లేదు నువ్వు సాల్వేషన్ ఆర్మీ విలియం బూత్ గారి దగ్గరికి వెళ్ళు అన్నారట. విలియం బూత్ గారి దగ్గరికి వెళ్తే అయిలేడు, సార్ నేను వచ్చాను సార్, ఇలా మీతో కలిసి నేను పనిచేద్దాం అనుకుంటున్నాను అంటే, అలాగా సార్ నువ్వు వెళ్ళి అక్కడ మన మాస్టర్స్ అందరివి అక్కడ షూస్ ఉన్నాయి, ఆ షూస్కి పాలిష్ చేసి వెళ్ళి అక్కడ పొలంలో మేము చూస్తా ఉంటాం కదా, మంచి పాలిష్ చేసి వచ్చేది. మళ్ళీ 2వ రోజు వచ్చాడు, సార్ ఈరోజు ఏం చేయమంటారు అంటే వెళ్ళి పాలిష్. 3వ రోజు వచ్చాడంట. ఇప్పుడు విలియం బూత్ గారు అన్నమాట, మీరు రోజు రావాల్సింది, నేను మరలా మిమ్మల్ని పిలిచాను, మీరు రోజు పాలిష్ చేస్తున్నారు అంటే పిలిస్తే వారం రోజులు వారం
నెల అయిపోయింది, పిల్లలేదు, తోముకుంటాడు. తన బీటీహెచ్, ఆర్టీహెచ్, ఊటీహెచ్ అన్ని కూడా దేనికి పడిపోతున్నాయి? పాలిష్ పాలిష్ పాలిష్. సంవత్సరం అయిపోయిందంట. పిల్లకి ప్రకాష్ గారు అబ్బాయి చెప్పారు, 12 సంవత్సరాలు షూ పాలిష్ చేస్తారు. 12 సంవత్సరాలు. సాతానుడు, ఇంకో పుస్తకంలో చదివాను, సాతానుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఈ పరిపాలన మంచి పాస్తలు వెనకాతల 3 మంది ఉండేవారు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు? సాతానుడు మాట్లాడుతున్నాడు. అవును కదా అన్నట్లుగా అనుకుంటుందిగా దేవుని మాటలకు వస్తుంది. ఒకరోజు ఇలాగే వార్షికోత్సవం అప్పుడు క్రూసెడ్స్ జరిగేవి. సాల్వేషన్ ఆర్మీలో చాలా బాగా జరిగేవట. విలియం బూత్ గారి ఆధ్వర్యంలో ఓపెన్ మీటింగ్స్ జరుగుతున్నాయట. అయితే అప్పుడు టెలిగ్రామ్స్ పంపించేవారు, ఫలానా వారు ఫలానా వారు ఫలానా వారు వర్తమానికి పంపించేవారు. ఇంకా రేపు కాదు, ఈరోజు సాయంత్రం నుంచి మీటింగ్స్. టెలిగ్రామ్ వచ్చిందంట, బ్రదర్ విలియం బూత్ గారు అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నాం, మనం క్షమించండి అని చెప్పి ఆ ఉత్తరం సారాంశం. ఒక్కసారి విలియం బూత్ గారికి గతి పనిచేయలేదు. మీటింగ్స్ స్పీకర్ రావట్లేదంటే ఏం చెప్పాలి, ఏంటి మళ్ళీ మోకాలు వేసారంట, ప్రభువా ఇది మరి సాయంత్రం ఎవరిని నేను నడిపించాలి, ఎవరితో మాట్లాడించాలి అంటామంటే ప్రభువు సామ్యూయల్ బ్రింగెల్ని జీవిస్తున్నాడు. సామ్యూయల్ బ్రింగెల్ని జీవిస్తుంటే అవునా ప్రభు అంటే అవును. అంటే అతను షూ పాలిష్ చేసి పట్టాడు. బాబు ఈరోజు సాయంకాలం వాక్యం చెప్పాలి, ఈరోజు సాయంకాలం వాక్యం చెప్పాలి. నేనా సార్ మీరేనా అలా అంటారు. ప్రార్థన చేసుకోవాలంట. గొప్ప అద్భుతం జరుగుతుంటాను. ఆ సాయంకాలం ఆయన ఇంకా వచ్చి ఏ వాక్యం చెప్పకముందే ఆయన అక్కడి నుంచి వస్తాడట, ఆ కార్పెట్ నుంచి వస్తాడట. ప్రియమైన దేవుళ్ళరా, ఆ ప్రాంగణంలో అడుగు పెట్టేసరికి దేవుని ఆత్మతో అందరూ ఆవరింపబడ్డారట. అందరూ చెప్పకుండా మోకాలు వేసేసారట. ఒక్కొక్కరు ఏడుస్తున్నారట, ప్రభువా మేము పాపులమని ఏడుస్తున్నారట. ఎన్నడూ చూడని ఒక ఉజ్జీవాన్ని సామ్యూయల్ బ్రింగెల్ ద్వారా దేవుడు జరిగించాడు. కారణం తనకు ఏది అప్పగించాడు, చిన్నదా పెద్దదా కాదు, మనపూర్వకంగా. ఒక్కోసారి అది ఇష్టపడకపోవచ్చు. మన ఆఫీసర్గా ఉంటాం, చెప్పులతో సరిగ్గా పెట్టమన్నారు, అది కుదరదు. మన మనసుకు కొన్ని ఇష్టం ఉండవు. సైకిల్ మీద వెళ్ళి వాల్ పోస్ట్ అంటించి మన ఒక్కోసారి ఆ బ్రదర్తో నేను వెళ్ళాను, చేస్తాను, మీకు ఎంత పని అనేది చేస్తాను, కానీ ఆ బ్రదర్తో నేను ఆ సిస్టంతో నేను కలిసాను కాదు. ఈ పరీక్షలు జరుగుతూ ఉంటాయి. దేవుని బిడ్డరా, ఎలీషా చిన్న పని యోగ్యుడిగా అనిపించింది. చిన్న పని, నీకు ఇచ్చిన తలాంతం చిన్నదే అని దానితో రాత్రి కూడా చెప్పిన తగ్గింది అర్థం. అనిపించిన పని ఆమె దేవుడు ఆమెకు నేర్పించిన ఒక తలాంతు ఏంటంటే అల్లికలు, ఆ సూది, ఆ దారం, ఆ పరిచర్యతోనే తాను పని చేసుకుంటూ జీవనోపాధి కోసం ఒక దుప్పటి కట్టి ఒక ఆంటీగా ఇచ్చారు, ఒక టవల్ పెట్టి ఒక ఆంటీగా ఇచ్చారు. అలా 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 తనకిచ్చిన నైపుణ్యంతో తన వారిని ఏర్పరచుకుంది. అమ్మో నాకు పెద్ద రైల్వే ఉద్యోగం అయితే నేను కూడా ఫాస్ట్ గారికి పాస్ అవుతాను, లేకపోతే బాగా డబ్బులు. అసలు నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు దేవుని మైపరచగలవు. నమ్మకంగా ఉంటావు. చిన్న పని తొడగొడడం అయినా కూడా చక్కగా నీ తొడలో ప్రత్యేకత ఉండాలి, నీ కడగడంలో ప్రత్యేకత ఉండాలి. ఒక క్రమం ఎలీషా దాని గురించి బాధపడలేదు. తాను ధనవంతుడు, ఆస్తినంతా వదిలి వచ్చాడు, బలవంతుడు,
అన్ని అరకల అదంతా ఒక్కడే దాన్ని దున్నుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇతను చాలా చిన్న పోస్ట్ ఇచ్చారు. అయినా ఆయన దానిలో నమ్మకంగా ఉన్నాడు. ఒకరోజు దేవుడు అంటున్నాడు, ఆయనకు అర్థమైపోయింది, నా యొక్క అయ్యగారు వెళ్ళిపోతున్నారు. ఈ కాలంలో కానీ ఈ ఈ ప్రజల మధ్యలో కానీ ఎలా ఉంటుందంటే, ఎప్పుడు వెళ్ళిపోతారు అయ్యగారు, పోస్ట్ పూర్తి ఇలాగే చెప్తారు. వచ్చి చెప్తారు అయ్యగారు, దేవుడు మన కృపను పెట్టండి, దేవుడు మన సామాన్ల కోటలో వాడుకున్నాడండి. ఎందుకు కారణం, నన్ను కూడా నువ్వు వాడుకోవాలంటావు. నన్ను కూడా వాడుకోవాలి. ఇంటర్నల్గా ఆశ నీకై నువ్వు సిద్ధపడు. నువ్వు దేవుడు ఎలా నడిపిస్తున్నాడో ఒక పాటలో నువ్వు బాగుంటు. నన్ను ఎప్పుడు చూడలేదని ఎప్పుడు అనుకో. మళ్ళా చెప్తాను, దేవుడు చూస్తుంది. దావీదు ఎక్కడ పాటలు పాడాడండి? ఎక్కడ పాడాడు చెప్పండి. దేవుడు అతన్ని చూసేసరికి మొదటిసారి అదే ఉత్తరాన్ని ఈ పాఠాన్ని ఎక్కడ అనుకుని ఉంటాడు చెప్పండి మీరు? పరలోకంలో. పొలం అయితే బాగుండేది. ఇంకా 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 కొంచెం లోతుకి వెళ్ళాలి. గొర్రెలు కాదు, ఎక్కడ గొర్రెలు కాస్తున్నాడు? ఎవరున్నాడు ముందు? ఆయన ముందు ఎవరున్నారు? గొర్రెలు ఉన్నాయి. అంతేనా? అంతేనా? ఈయన అలాగే ఎక్కడికి వెళ్తలేదు, గోళీలు ఆడుకోవడానికి వెళ్ళలేదు, కబడ్డీ ఆడుకోవడానికి వెళ్ళలేదు. నువ్వు వెళ్ళగా ఎక్కడ ఉంటావు కదా, ఇక మా మందరం కూడా చూసుకొని ఏం కాదు చెప్పేసి వెళ్ళిపోవాలి. వాళ్ళు మిగతా బంధకాలు ఇద్దరు ముగ్గురు కూడా ఉండేవారు కాదు. ఒక్కడు జంతువులు, పశువులు ఆయన వాడతాను. ఆయన దిగువచ్చి అబ్బాయి పాడుతున్నారు. మీకు తెలుసా, చాలా రోజులు నవ్వేవారు పాడితే. నాకు తెలియదు వాళ్ళు అవుతున్నారని. పాట అంటే ఇష్టం. కేసరి గారు పాట పాడేస్తారు. ఏంటంటే బుక్తో మాట్లాడతాడు, బుక్తో పాడతాడని ఆ విషయం తెలిసిన తర్వాత సిగ్గుపడి అసలు పాడేవారు కాదు. పరిచయకు వచ్చిన తర్వాత కూడా నాకు చాలా భయంగా ఉండేది. కానీ అలాగే వెళ్తూ ఉంటుంది. ఎక్కువ శాతం రాత్రులు నేను ఒక్కడే దేవుడితో పాడుకుంటాను. నాకు ఇలా మాట్లాడుకుంటాను, నా పాట అందరికి ఇష్టం కాదు, ఇష్టం కదా అంటే ఎప్పుడే అనుకుంటాను, నాకు ఎంత ఇష్టం సరిగా దేవుడు కదా ఆనందిస్తుండగా. కొన్నిసార్లు ఏం పాడుతానో నాకే తెలియదు. ఒకసారి నెల్లిమర్లలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ అయింది. ఒక సాక్షి చెప్తూ, నాకు మందిరం పాస్టర్ గారి లాగే ఓపెనింగ్ మా మొదటి మందిరం ఓపెనింగ్, రూపాయి లేదు. వీళ్ళు వచ్చి పాస్టర్ గారు దీనికి డబ్బులు ఇవ్వండి, దానికి డబ్బులు ఇవ్వండి అంటున్నారు. అన్నిటికీ ఏదో వీళ్ళు ఇచ్చింది ఆలోచన వీళ్ళు ఇచ్చాను. అప్పలనాయుడు గారు వచ్చి, పాస్టర్ గారు చికెన్ తెమ్మన్నారు కదా, డబ్బులు ఇస్తారా అన్నారు. డబ్బులు లేవు. మళ్ళీ ఇస్తాను ఎందుకు చెప్పు ఏంటండి అని. ఈలోపు ఎవరో వచ్చేవారు. అవి తీసుకుని ఇస్తా ఉంటే ఆ రోజు బయట కుర్చీ వేసుకుని కూర్చున్నారు. వీళ్ళందరూ డెకరేషన్లు శాంతంగా కూడా ఉన్నారు. డెకరేషన్ ఇవన్నీ చేస్తున్నారు. నాకు మాత్రం ఒకటే బాగా డబ్బులు సరిపోతే చాలా ఎరుగుతుంది. ఒకరు డబ్బులు ఇస్తే ఈ డబ్బులు వారికి ఇస్తుంటే ఈ మధ్యలో నేను ఒక పాట పాడుకుంటాను. ఏంటంటే, అంతా వేస్తే చూసుకుంటాడు, అంతా వేస్తే చూసుకుంటాడు, నాకేమి బలుదేవుగా, నాకేమి పొదువ లేదుగా. అది ఆ మధ్య కట్టుతో చాలా అద్భుతం. టైల్స్ వేయాలని నాకు ఆశ. విజయనగరం వెళ్ళి చిన్నపిల్లడు ఐస్ క్రీమ్ కోసం చూసినట్టుగా ప్రతి షోరూమ్ చూస్తాను. ఎక్కడ టైల్ ఏది బాగుంటుంది, ఎక్కడ తక్కువగా వస్తుంది, కానీ అసలు లేదు, డబ్బులు లేదు. మందిరంలో అనౌన్స్మెంట్ చేశాను. అప్పుడు 10 మంది 12 మంది ఉండేవారు. మీరు కూర్చున్న పలక, నా మాట అబద్ధమైతే ఇప్పుడు అడగండి, పలక 2/2 140 రూపాయలు పడుతుంది. ఇలా చెప్పారు. కనీసం మీరు కూర్చోడానికి, పక్కన కూర్చోడానికి 2 ఇస్తే మన పలకలు అయిపోతాయి. మొత్తం మీద డబ్బులు వచ్చేయండి. వెళ్ళి పలకలు ఉంచుకున్నాం, టైల్స్ కొన్నాం, వేసేసాం. వారికి 3,400 ఇవ్వాలి. పని పూర్తయిపోయింది. అది బుధవారం.
పని పూర్తయిపోయింది. నేను అన్నాను, బాబు శ్రీ సెంట్రల్ వలస నేను బాబు ఆదివారం అంటే ఇప్పుడు రమ్మన్నా ఆదివారం ఎందుకు చెప్పట్లేదు. ఆ రోజు ఏదైనా 10 పరకం వస్తాయి ఇది. ఆయన ఏం చేశాడు, ఇంకా చర్చ్ ఓపెనింగ్ అవ్వలేదు. మేము మొదటి రూమ్లో సండే స్కూల్ అయ్యేది, రెండో రూమ్లో నేను ప్రార్థన చేసుకునేవాళ్ళు. మొదటి రూమ్లో సండే స్కూల్ అవుతుంటే నేను రెండో రూమ్లో ప్రార్థన చేసుకుంటే ఉదయం వచ్చేసి ఆ చంటి సండే స్కూల్ టీచర్ నా తలుపు అలా చూసి, అన్న అన్నయ్య ఎవరో మీకోసం వచ్చారు, అలా మోకాల నుంచి ఇలా చూసాను. స్కూల్ వచ్చేసాను, ఆదివారం రమ్మంటే పొద్దున్న వచ్చేసాను. ఇప్పుడు నేను బయటికి వెళ్తాను, వెళ్తే బాబు ఇప్పుడు కాదు నేను సాయంత్రం రమ్మన్నాను ఏదో ఒకటి అంటాను. వాడు అంటాడు, విసిగిపోయి ఉంటాడు, ఆదివారం ఎప్పుడు వస్తుందని చూసుకుంటాడు. అయిపోయింది మీరు ఆదివారం రమ్మని మళ్ళీ ఎలా అంటారు, నేను ఏం చెప్పాలి? వెళ్తున్నాను వెళ్తాను. మా రూమ్లో నుంచి మొదటి రూమ్ దాకా ఆ మొదటి రూమ్ తలుపు దగ్గర పెద్ద ఆవిడ కృష్ణమూర్తి అంకులు ఆంటీ గారికి వాళ్ళు చివరి దశలో నేను బాప్తిసం ఇచ్చానండి. వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు ప్రభువుని బాగా రౌడీజంగా ఉంటున్న ఆ అంకుల్ వాళ్ళకి నేను ఇవ్వడానికి దేవుడు ప్రభు చేయించాను. ఆవిడ కృషి చేసుకొని ఇలా ప్రార్థన చేసుకుంటున్నాను. అంటే మాకు ప్రార్థనకి ముందుగా కొంతమంది వచ్చి ప్రార్థన చేసుకుంటుండేవాళ్ళు. నేను ఈ తలుపు దాటుతూ ఎవరి తగలకూడదు అని కొంచెం జాగ్రత్తగా అలా దాటు చిన్నది కాలు తగిలి ఆవిడ ఇలా టక్కన వేసి అయ్యారు వచ్చారు మాకు కొంచెం కొంచెం ప్రార్థన చేసుకోండి కాదు బాబు మందిరం అంతా కట్టారు, నేను ఏమి ఇవ్వలేకపోయాను, ఏదో ఈ చిన్న కానుక ఎంతమంది పట్టుకొని ఉన్నానండి, మీరు ప్రార్థన చేసి బయటకు వస్తాయని ఇలా ఇచ్చారండి. ఎలా తీసుకుని అలా ఇచ్చేసారు. అవును మళ్ళీ గుర్తు చేసుకుంటాను, అంతా చేస్తే నాకేమి భయం కరెంట్ ఫీజు వాళ్ళు నాకు నేనే కల్పించాను. ఆవిడ వచ్చాక ఏడు కరెంట్ ఫీజు పిల్లలకి స్కూల్ ఫీజు ఆ ఫీజు అవుతుంది, మనం ఏమనాలి అంతా చేస్తే అలా అలా పాడేస్తున్నా కానీ లోపల భయం. వెలుమలో చెప్తూ నువ్వు చందాలో వస్తే 2 పాటలు భోజనం అయిపోతాను వచ్చేది, ఇదే నీ పరిస్థితి ఏదో, అయినా నేను దేవుడు చూసుకుంటాడు అని చెప్తే అబ్బాయి ఆడిపోయి ఆ రోజు టీ బ్రేక్ లో 11 గంటలకి టీ బ్రేక్ 11:30 ఇచ్చారు. ఇక ఏడ్ చేస్తాడు అలాగా అతన్ని నడిపించి సేవలో పెట్టిన ఆ పాస్టర్ గారు వచ్చి ఏమైనా అయిందో ఎవరైనా ఏమైనా అన్నారంటే మీరెవ్వరు కదపకండి, ప్రభు నాతో మాట్లాడతారు, ప్రభు నాతో మాట్లాడతారు. ఏం చేశాడు? ఆ తర్వాత నెమ్మదించి చెప్పాడు, సెమినార్కి వచ్చింది దీనికోసం. ఈరోజు మా భార్య అంతే, ఏమంటే ఈరోజు వండడానికి లేదండి అంతే. అయితే నేను ఎలాగా సెమినార్ పెట్టారు కదా మనం వాక్యం అయిపోతుంది, మీరు వచ్చిన ప్రధాన ఉద్దేశం మా ఇంట్లో బియ్యం లేవు. కరెక్ట్గా అదే పదం మాట్లాడేసరికి మా గుండె కదిలిపోయిందని చెప్పి ఆ బిడ్డ సాక్షి చెప్పారు. అయితే అంతవరకు బాగానే ఉంది. ఆ రాత్రి వెళ్ళి రాత్రి 11 గంటలకు మెసేజ్ పెట్టాడు, ఇంటికి అయ్యారు ఆ పాట నాకు పంపండి అని పెట్టాడు. ఏం పెట్టాడు? అదే ఎందుకే నేను అప్పుడు దాకా ఆ పాట ఎక్కడుందో నాకు తెలియదు, నేను యూట్యూబ్లో చూశాను, అంతా వేసే చూసుకుంటున్నాను, 10 ఎకరాలు ఉందేమో చూస్తే ఆ పాట లేదు. బాబు నెతికే నాకు ఎక్కడ దొరకలేదు అని నాకు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, నేను అలా పాడేస్తున్నాను అయిపోయింది అంతేగాని నాకు తెలియదు బాబు అంటే. ఆ అబ్బాయి వదలకుండగా వెతికి 3 రోజుల తర్వాత అసలైన పాటను పంపించేటండి. ఎందుకు ఆ పదాలు వేరు, మీ పాట పదాలు వేరు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి 2-3 ఉదాహరణలు తెలియించినప్పుడు అనుకున్నాడు, ఎందుకు బాగోలేని వాడుతాను రాని వాడుతోని వీరి కార్యాలు చేస్తున్నప్పుడు వారి సంతోషిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనము ఏ పరిస్థితుల్లో ఉంటున్నా మనం ఎవరి కోసం చేస్తున్నాం? దేవుడి కోసం చేయాలి. పనైనా, ఆరాధనైనా, భక్తి అయినా, ప్రార్థనైనా
ప్రభువు నీవు దర్శించు. చాలా మంది ఇతరుల కోసం ప్రార్థన చేస్తాం అంటే నా ప్రార్థన వేరు విని మరీ ప్రార్థన చేశారు. ఒక చిన్న అబ్బాయి కోట్ వేసుకున్నంత అబ్బాయి గట్టిగా ప్రార్థన చేస్తాడండి. ఆ నాన్న అన్నాడంట, అరే మార్కులు వస్తే నీకు సైకిల్ కొట్టాలి. కొంటామన్నా డాడీ అంటే ఇప్పుడెప్పుడు తర్వాత కొంటాలి అని చెప్పి ఆయన వేస్తే తాతయ్యతో చెప్తే తాతయ్య అన్నాడంటే ఇద్దరు నువ్వు ప్రార్థన చేయాలి దేవుడు చూస్తుంటాడు అని అన్నాడు. ఇప్పుడు ఈ పిల్లడు ఏం చేస్తున్నాడు, ప్రభువా గట్టిగా అరుస్తున్నాడు, నాకు సైకిల్ కావాలి అని అరుస్తున్నాడు. అరుస్తుంటే ఆ పక్కన ఉన్న అంకుల్ గారు అలా చెప్తే వరకు వందో మీ దేవుడికి ఎంత గట్టిగా ఎంత నిలబడలేదా దేవుడికి ఇంత గట్టిగా అరిస్తే నిలబడలేదా అంటే చెప్పాడంట. మా దేవుడికి నెమ్మదిగా ప్రార్థన చేసిన ఉంటాడు, మనసులో ప్రార్థన చేసుకుని ఉంటాడు, కానీ మా నాన్నకే వినపట్టలేదు అన్నాడు. ఇప్పుడు ఎవరికి వినపడాలని ప్రార్థన చేస్తున్నట, నాన్నకి వినపడాలని ప్రార్థన చేస్తున్నట. అలా మనం చాలాసార్లు సంఘం వినపడాలని, సంఘానికి వినపడాలని, వారు మంచి వాక్యాలతో అయితే వారు మనం మెచ్చుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. కానీ రోజు విజయవాడలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నాకు చెప్పిన విషయం, సగటు క్రైస్తవుడు కనీసం 5 నిమిషాలు ఏకాగ్రతతో దేవుని వైపే చూస్తూ అదృష్టుడైన దేవుడినే చూస్తూ ప్రార్థన చేయలేము. మీరు కూడా ఈ రాత్రికి వెళ్ళి ఆ పరీక్ష పెట్టుకుని ఏకాగ్రతతో ఏది మనకి మనసులో లేకుండా ఆయన వైపే, సింహాసనం వైపే మీరు చూస్తూ ప్రార్థన చేయండి. మీ పాస్ అయితే మీ పాస్ గారికి మెసేజ్ చేయండి. ఇక నుంచి దాన్ని ప్రాక్టీస్ చేయండి. మనకి ఎందుకు కార్యాలు నెరవేర్చలేదంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అండి. చాలాసార్లు ఆ ఫోన్ పక్కన పెట్టుకుంటాం, ప్రార్థన అంటున్నాం. దానికి కోపం వస్తుంది. కోపం ప్రార్థన గదిలో ఫోన్ పెట్టుకుంటారు. ఒక్కోసారి కుక్కర్ పెడతారు, ఒక్కొక్క ప్రార్థన పెడతాడు. ఒకటి రెండు మంది అలా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇప్పుడే వస్తాడు కాదు, ఆడొచ్చినప్పుడు ప్రార్థన పెట్టావు. నువ్వు ప్రార్థన చేసుకున్న ప్రార్థన కాదు, చిన్న చిన్నవే. దేవుడికి గౌరవం అవ్వట్లేదు. ఆయన వైపు మనం చూడాలి. ఏ పనైనా నమ్మకంగా చేయాలండి. అసలు విషయం అది. చిన్న పనే చక్కగా యోగ్యంగా మనం చేయగలగాలి. ఇతరుల కంటే స్పీడ్గా చేయగలగాలి, ఇతరుల కంటే మన్నికగా చేయగలగాలి, ఇతరుల కంటే తక్కువగా చేయగలగాలి. మీరు ఏ వ్యాపారం చేసినా వర్కౌట్ అంటే కరెక్ట్గా. ప్రపంచం దేనికి అలవాటు పడింది? బేరాలకు అలవాటు పడింది, మోసానికి అలవాటు పడింది. 50 రూపాయలు 100 రూపాయలు చెప్పి 80 రూపాయలు ఇచ్చాక చాలా సంతోషం. కానీ డైరెక్ట్గా 70 రూపాయలు చెప్పి 70 రూపాయల ప్రజలు మీరు ఎక్కడికి వెళ్ళాలంటే కనీసం 10 రూపాయలు తగ్గించాలంటే వాడికి ఇష్టం. కానీ నువ్వు అలా కొన్నాళ్ళు చేసిన తర్వాత ఈరోజు ఒకవేళ నష్టం కనపడవచ్చు, ఎక్కడికైనా ప్రజలు మాట్లాడుతూ అవునంటే అవును, కాదంటే కొన్ని రకాల వ్యాపారాలు మనం చేయకూడదు. ఆ మందు కొట్టులో మనకు ఒకవేళ ఉద్యోగం వచ్చింది, మనం కరెక్ట్గానే ఉంటాం. లేకపోతే సినిమా హాల్లో లాడ్జీలో మనకు పనులు వచ్చింది, దేవుని ప్రజలు దానికంటే తక్కువ జీతం వచ్చింది, గౌరవప్రదమైన చేయండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకరోజు దేవుడు మిమ్మల్ని పట్టుకుంటూ ఉంటాడు. ఓపికగా ఉండండి, నమ్మకంగా ఉండండి. ఆ యొక్క బ్రేకిల్ని ఒకరోజు దేవుడి బయటికి తీసుకొచ్చాడు. ఎలీషాని ఆమె బయటకు తీసుకొచ్చాడు. ఎలీషా అనుకుంటున్నాడు ఆయన వెళ్ళిపోతే నాదే కదా సీటు అని అనుకోలేదండి. ఎలీషా నా ప్రభువా, ఇశ్రాయేలుకు నలుగురు రోజులు నీవే 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 వెళ్ళిపోవడానికి వీలు లేదని హృదయపూర్వకంగా తన యజమానుని వెంబడిస్తున్నాడు. యజమానుడు ఎవరున్నారు ఈ రోజులు? వెంబడించాడు. అయిపోయింది మొత్తం మీద. దేవుడు ఏలియా తీసుకున్నాడు. ఎలీషా అభిషేకం పొందుకున్నాడు. గొప్ప విషయము. రెండింతల అభిషేకం అంటే ఏంటండి? రెండింతల అభిషేకం
నేను చెప్తాను వినండి. దేవుడు నాకు నేర్పించింది రెండింతల అభిషేకం అంటే అందులో శారీరకంగా ఒక అర్థం ఉంది. ఇశ్రాయేలీయుల యొక్క రూల్ ఏంటంటే ఇద్దరు కుమారులు ఉన్నారనుకోండి, ₹1,00,00,000 నాకు ఉందనుకోండి, ఎంత మాట రావట్లేదు. మీకు 20,000 కొట్టుకుంటున్నా పీక్కుంటున్నా. ₹1,00,00,000 ఉందనుకోండి, ఇప్పుడు మన భారతదేశంలో ఏం చేస్తారంటే 50, 50 కదా. పెద్దవాడైతే 65 లక్షలు, చిన్నవాడైతే 35 లక్షలు. అందుకే యాకోబు అందుకోరాడు, తృప్తిలో ఆస్తిపోతున్నారు. వారు జ్యేష్ఠుడని ఎందుకు కోరుకునేవారంటే ఎందుకు రెండింతలంటే అది 2 పాళ్ళు పెద్దవాడికి, అది శారీరకంగా. ఆత్మీయంగా దేవుడు నాకు నేర్పించి చెప్తాను, నువ్వు ఎవరినైతే వెంబడిస్తున్నావో వారికి ఇచ్చిన శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఒకటి నీకు ఇచ్చిన శక్తి నీది ఎంతైంది అలాగే ఆశ. ఎవరినైతే నమ్మకంగా నువ్వు చూడు, జీవితాంతం వారు కొట్టినా తిట్టినా నా దైవజనుడు దైవజనుడు, నా శారీరకమైన తండ్రి కంటే నా ఆత్మీయమైన తండ్రి గొప్పవాడని ఎరిగి నమ్మకంగా ఉండండి. వారి కొరకు వచ్చిన ఆశీర్వాదం నీదే. నీకు ఒక ఆశీర్వాదాన్ని దేవుడు పుట్టినప్పుడే నీకు ఇచ్చాడు, అది కూడా రెండింతల అభిషేకం పట్టుకొని వస్తున్నాడు దైవజనుడు వస్తున్నాడు. చూడండి, ఆ చివరి ఏలియా జీవితంలో చివరి అద్భుతమునే రెండింతల శక్తితో మొదట అద్భుతం చేశాడు. అంటే ఎన్నాలో కష్టపడి సాధించిన విజయాన్ని ఏలియా సాధించిన విజయాన్ని ఎలీషా తన అభిషేకం పొందుతున్న మొదటి రోజునే సాధన చేశాడు. అంటే 19 ఎక్కడ రావడానికి మనకి ఎన్ని రోజులు పెట్టింది? చాలా రోజులు పెట్టింది. అదనుకోండి, ఉదాహరణ చెప్పి వచ్చింది. కానీ పిల్లలు నర్సరీలోనే 19 ఎక్కడ చెప్పేశారు అనుకోండి, ఎలా ఉంటుంది? అలా ఇప్పుడు తన జీవితంలో చివరి దశలో చేసిన ఏలియా అద్భుతాన్ని ఎలీషా ఆ దుప్పటి తీసుకొని ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నావు అని చెప్పి కొట్టే 2 పాయలపై నుంచి నడుచుకొచ్చి అభిషేకంతో వస్తున్న దైవజనుడిని పిల్లలు చూస్తారు. ఆ పిల్లలు ఎగతాళి చేస్తున్నారు. ఆ పిల్లలకి ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది? బోడివాడ బోడివాడ అని ఎక్కడి నుంచి వచ్చింది అంటే పెద్దల యొద్ద నుండి వచ్చింది. చాలా సంఘాల్లో ఎందుకు తిరగబడతారు దేవుడు తెలుసా? ఇక్కడ నువ్వు అయ్యగారు అంటావు, పాస్టర్ గారు అంటావు. ఇంటి దగ్గర నువ్వేం గౌరవిస్తున్నావు అది ప్రాముఖ్యం. ఇంటి దగ్గర దైవజనులు లేనప్పుడు వారి గురించి ఎలా మాట్లాడతావు? ఓయ్ పాస్టర్ గారు అద్భుతాలు తెలిసిన అని నిజంగా నువ్వు మాట్లాడుతుంటే ఆ భయము ఆ భక్తి పిల్లలకు ఉంటాను. ఇంటి దగ్గర ఆయన చెప్తాను, ఆయన ఇష్టమేనండి, 27 అంటే 27, 28 అంటే 20 అని అంటా ఉంటే ఎలా చూసి గౌరవం రావట్లేదండి ఇంట్లో. ఈ పిల్లలు పెద్దల నుంచి నేర్చుకుని ఉంటారు ఈ పద్ధతి. వచ్చి పిల్లలందరూ ఉన్నారు, వాళ్ళందరూ వలుస్తున్నారు, ఏకలేకుండా పోడివాడ పోడివాడ. దైవజనుని యొక్క అభిషేకం గుర్తించలేని స్థితిలో పిల్లలు, దైవజనుని యొక్క శక్తిని గుర్తించలేని పెద్దలు ఈ సమాజంలో ఎక్కువైపోతున్నారు. ప్రార్థన ద్వారా శక్తిని పొందుతున్నారు. నీకు కనబడిన దైవజనుడేనా? ఒకవేళ చిన్ననాటి నుంచి ఆ పెరుగుతున్న ఆ నెక్కరే గుర్తుపెట్టుకున్నావా? ఆ సైకిలేను గుర్తుపెట్టుకున్నావా? దేవుడితో కలిసి ఎటువంటి శక్తిని పొందుతున్నా ఇంకా చూడాలి. ఒకవేళ దైవజనుని వెంబడిస్తే ఒక 3 రోజులు అలా ఉంటామంటే వారు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మనకు అర్థం. శరీరము గౌరవం ఇవ్వబడదు, కానీ ఆత్మ ద్వారా నేర్చుకుంటే దేవుడి ప్రార్థన, దైవజన ప్రవర్తన, దైవజనుల యొక్క నీతి నియమాలు. మన విజయవాడలో 1 నెలలో వరదలకు ముందు వారం వెళ్ళింది కరెక్ట్గా. ఆదివారం వరద వచ్చిందా, ఆ ముందు ఆదివారం నేను వెళ్ళాను. దేవుడు ఏంటో నాకేం అర్థం కాదు కదా, అప్పుడే ఎందుకు వెళ్ళానో తెలియదు. ఆ పాస్టర్ గారు మునిగిపోయాను. ఆ రోజు మీటింగ్ వచ్చిన పాస్టర్ గారు సందీప్ గారని చాలా చర్చి మునిగిపోయిందండి.
మరి ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఎవరు దైవజనులు అలాగే మళ్ళీ రెండోసారి వెళ్తే రాదు, ఆయన కూడా వచ్చాడు. ఆవిడ ప్రార్థన చేశాను. అయితే అయితే నేను వెళ్ళిన ఐవి ప్రసాద్ గారి గురించి నన్ను కారులో తీసుకెళ్ళడానికి స్టేషన్కి ముగ్గురు వచ్చారండి. వారి మాటలు కానీ అలాంటిలో నాతో పాటు ఇద్దరు పిల్లలు ఉంచుకున్నాను రాత్రి. అరే ఇలాగే వెళ్ళాడబ్బా, నాకు అంత సంతోషం అయిపోయింది. వాడంట 3 గంటలకు వచ్చి ఇవన్నీ సెట్ చేస్తాడట. 3కి ఉదయం 5 గంటలకు ప్రార్థన వస్తారో అని చెప్పాడు. అంకుల్ నేను పొద్దున్నే ఎన్ని వస్తావు అని అంటే నేను 3 గంటలకు వచ్చేస్తాను. 3 గంటలకు వచ్చి నాకు చాలా సంతోషం అయిపోయింది. మీ ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? ఇప్పటికి 11 అయిపోయింది. మాతో మాట్లాడుకోవచ్చు కదా. వీళ్ళు మాట్లాడినప్పుడు కానీ టీ తెచ్చిన వాళ్ళు కానీ నేను రిపీటెడ్గా ఒక మాట విన్నాను. ఏమంటే మా అయ్యారు ఎంత మంచివారు, ప్రార్థనలో ఉంటారు, ఎక్కువ ఫోన్ పట్టించుకోరు. ఇలాంటి వ్యక్తులు వారు అతనితో ఉండి ఎరిగి ఆ సాక్ష్యం చెప్తున్నారు. అని నిలబడి సాక్ష్యాలు చెప్పడం కాదు. ఏం చేయాలి? ఇంకొకరితో నీ పక్కకి వారితో ప్రార్థన గురించి వారి జీవితంలో జరిగిన సంఘటనల గురించి సాక్ష్యం చెప్తున్నావా? ఆ కార్యం జరిగింది నేను పక్కకి వదులుతో చెప్తున్నా. దేవుని కదా గుర్తించట్లేదు, గౌరవించట్లేదు, తిరిగి విమర్శిస్తున్నారు. అయితే ఈ పిల్లలు ఒక్కదాటిగా అరుస్తున్నారు. మీకు ఒక 2 ప్రశ్నలు జాగ్రత్తగా అనిపించాను. ఏ చెప్పడం ప్రశ్నలు మళ్ళీ మిమ్మల్ని బాధించాను. నేను ఎత్తి ప్రశ్నలే ప్రశ్నలు చూస్తున్నారేది బాగా చెప్పారు. చెప్తే ఏదమ్మా ఇక్కడ కూర్చున్నారు, 2 లైన్లో కూర్చున్నారు కదా, పొద్దున్న చెప్పాను కదా, ఒడిసేలా అక్కడ అందిస్తే ఇక్కడ అందుకున్నాను. అయ్యో లేదా? లేదు. మంచిది. 2 ప్రశ్నలు. ఒకటి, వీళ్ళు 42 మంది 1 2 3 అని చెప్పి బోడివాడ ఎక్కుపో అని ఉంటారా? లేకపోతే 42 మందిలో ఒక్కడు మొదలు పెడితే మిగతా వాళ్ళు ఏకీభవించుతారా? ఎంత పేరు చెప్పేస్తారు అనుకోలేదు, కొంచెం రెస్ట్ తీసుకున్నాను. అందరూ ఏకీభవిస్తారు దీంతో. ఒక్కడు మొదలు పెట్టాడంట. ఎప్పుడు పిల్లలు చూస్తే జెండాలు చేయంటాడు ఒకడు, దాంతో వెంటనే అందరూ ఆ జెండాలు చేయండి అంతేనా? ఫస్ట్కి ఏకగ్రీవ తీర్మానం ఒక్కడు మొదలు పెట్టాడు. చెప్పండి, ఒక్కడు మొదలు పెట్టాడు, అందరూ సరే. 2వ ప్రశ్న ఇంకా జాగ్రత్త. మరి ఒక్కడు చచ్చిపోయాడా, 40 మంది చచ్చిపోయారా? అదే పాట. అపహాసకులు కూర్చుని చోటున వారు గుర్తించారు. ప్రతిదీ అయిదానికి కాదానికి బ్రదరు ఏదో అడ్డుకొని వేస్తాడు అనుకుంటే నీకు తెలుసుకోవాలి. ఒక విషయంలో కాదు, రిపీటెడ్గా 4-5 సార్లు ప్రతిసారి ప్రతి నెల ఏదో ఒకటి చెప్తున్నాడు అంటే ఇతడు అపహాసం. ఈ శత్రువు ఎప్పుడు చూసినా అదే మాట్లాడండి. అపహాసకులు కనుగొని వాళ్ళ దగ్గరలో మనం ఏకీభవించారు. కొంతమంది ఏం చేస్తారంటే పాపం విమర్శించరు, కానీ విమర్శించే వారిని చూసి అన్నా ఏంటంటే ఎప్పుడు ఆ దావీదు కోసమే చెప్తారు ఆ పాస్టర్ గారు అని నేను అన్నాను అనుకోండి. నేను మిమ్మల్ని అన్న ఎందుకు నేను అన్నాను. నా పక్కన మీరు కూర్చున్నారు, మీరేమంటారు? మీ అయ్యగారు అంటే మీకు చాలా ఇష్టం, కానీ మీరేంటన్నారు? నేనేమన్నాను? ఎప్పుడు దావీదు కోసమే చెప్తాను అన్నాను. అంటే నువ్వు మీ పక్కన ఉన్నారు, నోరు విప్పి ఒక్క మాట కూడా మీరు పలకలేదు. నాకు ఆశ చూసి ఏమన్నారట అన్న, ఫోటో తీసుకున్నా, మీరు యాక్షన్ చేస్తేనే వెళ్తాను. నేనేమన్నాను? ఎప్పుడు దావీదు కోసం చెప్తాడు ఏంటండి అంటే మీరేటో ఎలా తిరిగి అనండి. ఇక్కడ యాక్షన్ చేయరు, ఇంటి దగ్గర యాక్షన్ చేస్తారు. మీరు ఆస్కర్ అవ్వట్లే కదండి మన అభిగేయలు. అభిగేయలు మీరే మాకు నచ్చారు బాబు. సార్ ఏంటి భాస్కర్కి దావీదు ఒకటే వచ్చినట్టు ఉంది అంటే ఏమన్నాళ్ళు? నువ్వేమనలేదు ఏంటి అలాగంటున్నావు అని అనలేదు.
లేకపోతే అవునని కూడా అనలేదు నోరెప్పి. లేఖనం ప్రకారం మనం చూస్తే ఆ? ఈ లేఖనం ప్రకారం మనం ఖచ్చితంగా గమనిస్తే అన్నవాడు ఆ, ఈ అన్నవాడు కూడా అది ఎవరు గమనించట్లేదు. ఏం పాపం చేశాను అనుకుంటున్నారు? పాపం ఏం చేయక్కర్లేదు. వారితో పంతులు గారు ఉన్నారండి, నా చిన్నప్పుడు నన్ను ఎత్తుకోలేదు. వాళ్ళు ఇంకొక రాత్రి చెప్పిన మంచి అంకులతో ఏకీభవించి ఈయన ఏం చేశాడంటే ఆయన పొల్ల పెట్టేశాడు. వీళ్ళందరూ కలిపి వీళ్ళిద్దరు నాయకులు మొత్తం మీద మా పెద్దయ్య గారి మీద తిరగబడ్డారు. సంఘం విడిపోయింది. ఇంకో చర్చి పెట్టారు. ఆ చర్చి ఇంకొక చర్చి పెట్టారు. మొత్తం మీద ఇప్పుడు 7 సంఘాలు అయిపోయాయి మా దగ్గర. సినిమా అంతా తిప్పితే ఈయన అంతా సంఘాలు విడిపోయిన తర్వాత ఈయనేమో ఈ ఊరు వెళ్ళిపోయాడు. ఊరు వెళ్ళిపోయి ఏం జరిగిందో మాకు తెలియదు. తిరిగి మళ్ళీ విజయనగరం వచ్చారు. విజయనగరం వచ్చి సరిగ్గా చెల్లూరులో మాయంగారులో దిగారు. దిగితే బాగానే ఉంది. దిగి మళ్ళీ ఆ చర్చికి వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఆదివారం సాయంత్రం 4, 5 అయ్యేసరికి వచ్చాం. చంద్రబాబు అంకుల్ కూర్చోనా రా, దగ్గర కూర్చుంది. మాస్టర్ గారు ఏం చెప్తున్నా నాకు ఏం అర్థం కావట్లేదే అని. నాకు అప్పుడు ఈ పాఠం రాదు. ఏమో ఇలాగంటే ఆహా అని ఉంది అంతే. ఈ పాఠం అప్పుడు వచ్చింటే ఆహా కూడా అనివ్వదు కదా. ఆహా అని ఒక రోజు వచ్చాడు. పరలోకం వెళ్ళే విశ్వాసాలు ఎన్ని రకాలను అడిగింది. తెలియకుండా సేవ చేస్తాడు, 3 చోట్ల నడిపిస్తున్నావు నువ్వు అంటాడు. ఉండి అన్నాను. లోకం వెళ్ళే రకాలని నేనేం చెప్తాను అసలు. ఒక్కొక్కరు జ్ఞానం పెట్టి 2 రకాలు అవ్వచ్చు, 4 రకాలు అవ్వచ్చు. ఆ యొక్క సేవకుడి యొక్క కెపాసిటీని పెట్టి అది చెప్తారు అంకులు అని అంటే కాదు 8 రకాలు. ఇంకోసారి వచ్చి దానికి అర్థం ఏంటి అని నాకు తెలియదు. చూడు అర్థమే తెలియట్లేదు, నువ్వేం చెప్పు, ఏదో చెప్పు అంటే నేను చెప్పనా, నాకు ఏం తెలియదు అంటున్నాను. ఆయన అన్నాడు, నువ్వు కావాలనే మాట్లాడలేదు. ఇంకా తెగించాను. నాకు చాలా మొహమాటం అండి. వాక్యం చెప్పినప్పుడే పులి, తర్వాత పిల్లికెల్లా దారులు నా సంగతి. నిజంగా చాలా పోయింటారు. కానీ తెగించానమ్మా. అందులో నువ్వేం మాట్లాడు, తెలిసినా మాట్లాడు అంతేనా? అంతే. నా దగ్గర రావడం మంచి సంతోషం. వాక్యం కోసము దేని కోసము ఎక్కడో నేర్చుకుంటాడండి. వాడికి ఎన్ని కన్నాలు ఉన్నాయండి. ఇక్కడికి వచ్చి అడుగుతారు, మాస్టర్ గారు వాడికి ఎన్ని కన్నాలు ఉన్నాయి చెప్పండి అని. నీకు వచ్చిందా? దేవుడు చెప్పాడంటే నువ్వు చదువుతుండగా బయటపడిందా? అంత దారుణం అండి. ఎవరికి జీవిత కాలంలో బైబిల్ వస్తుందని నేను నమ్మను. సముద్రంలో బకెట్ నీళ్లు కూడా మనం తీరేటట్టుగా బైబిల్ చదివితే, అంత సముద్రంలో మనం చదివినంత బకెట్ కూడా ఒకటి చదువుకుంటానని మనకు వచ్చింది. ఎన్నిసార్లు సౌలు లక్షణాలు నేను చెప్తానండి కాన్ఫరెన్స్ లో. మొదట 10 లక్షణాలతో మొదలెట్టారు. ప్రతి కాన్ఫరెన్స్ కి 2-1 వస్తారు ఉంది. ఇప్పటికి 23 అయిపోయాయి. సౌలు మంచి లక్షణాలు, 2 లక్షణాలు కాదు, 23 అయిపోయాయి. అవన్నీ మంచి లక్షణాలు. ఎన్నిసార్లు చదువుతుంటే ఏదో ఒకటి దేవుడు తెలియజేస్తాను. ఈ సముద్రాన్ని నాకు వచ్చిందని ఎవడనగలరండి? ఏదో కొంత మీకు తెలిసింది, కొంత నాకు తెలిసింది. దేవుడు మమ్మల్ని ఏదో కొద్దిగా ప్రేమించి పైన పెట్టాడు. ఏం చెప్తే దాన్ని ఉపయోగించేటట్లుగా, దాన్ని అనుమతించేటట్లుగా మనం ఉండినట్లయితే మనకు చాలా క్షేమకరం. ఆ దైవజనుడి విలువలు తెలుసుకోలేక ఒకడు మొదలు పెట్టాడని మీరు అన్నారు. 42 మంది ఏకీభవించారు. ఆ మొదటి వాడు 42 మంది మన జీవితాన్ని పోగొట్టుకున్నారు. ఏదో తీసుకున్నారు. దయచేసి మాట్లాడాలి. ఆ జనరల్ నాలెడ్జ్, యూట్యూబ్ నాలెడ్జ్ ప్రయోగాలు చేయగలరు. దయచేసి నమ్మకం, యథార్థత, ప్రేమ, సహవాసం వీటితో మనం ముందుకెళ్ళాలండి. జ్ఞానాలతో కాదు, ప్రార్థనతో. ఇప్పుడు బీటీఐ చేస్తున్నాం, ఈటీఐ చేస్తున్నాం, ఎంపీఐ చేస్తున్నారు.
ఎంతమంది నువ్వు రక్షించావంటే మరి ఇంకెందుకండి అయ్యగారికి ఏం రాదండి నువ్వు అంటే ఏదో అనేస్తున్నాడు అని అన్నావు. ఆ అయ్యగారు 700 మందిని 1000 మందిని బాప్తిస్మిస్తున్నాడు. మనం ఇంత నేర్చుకొని వచ్చి అవసరమైతే అమెరికా వెళ్ళి నేర్చుకొని వచ్చి ఎంతమందిని రక్షించావు అంటే అందుకని తీసి అక్కడ పెట్ట ఆలోచి కదండి మొఖాలు ఇది శక్తి దైవజనుడు వెంబడించడంలో ఏదైనా మాట అంటే ఆహాబ్ అంటాడు, ఏలియాను అంటాడు, నా పగవాడా రాజు కాబట్టి అన్నాడు. మన రాజు కాదు కాబట్టి అల్లాపోతున్నాం పాస్టర్ గారు. నా తండ్రి ఒకసారి విభేదాలు వచ్చిన మొదట నీవే ఆ కార్యాన్ని పోర్చడానికి, ఆ విభేదాన్ని పోర్చడానికి, ఆ ఎడబాటును పోర్చడానికి నువ్వు కోరుకోవాలి. కాబట్టి మీరు ఎలా అనుకున్నారు కానీ ఇది కాదండి. ఏంటంటే నేను ఎందుకు చెప్తానండి ఆయన ఎంతో అనకూడదండి. మేము మనుషులు చెప్పండి, మేము మనుషులు నిరంతరం 100% ఆత్మపూర్ణులు కాదు. ఒకసారి నా పక్కన ఇలా ఆడపిల్లలు కూర్చున్నారు, మగపిల్లలు కూర్చున్నారు. ఎట్లా వాళ్ళకి ఎట్లా పాట పాడుతుంటే ఒక పిల్ల ఎలా పడుతుంది మా మంటలకి పాటను కూడా తీసుకెళ్ళి కృప అమ్మాయికి వస్తే ఎలా చేపించింది ఈ చెయ్యిలో గాయం కలిగింది దెబ్బ తగిలింది. కాబట్టి ఆ పిల్ల ఏం చేస్తుంది ఇలాగా క్షమించమ్మా మనుషులు కొడేతాడా అందరిలో కొడేతాడా చూసుకోవాలి కదా. ఇలాంటివి పెట్టుకోకండి. ఎంతమందిని సరి చేయాలి చెప్పండి. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? మీకు మేమిద్దరు మాకు ఇద్దరు అంతేనా బ్రదర్స్ చెప్పండి అమ్మా. ఒక అలబెట్టే నేను అనుకోవాలి నవ్వుతూ పంపిద్దాం అనుకున్నాను. ఈ కాలంలో ఎంతమంది అని మేమిద్దరం మాకిద్దరైనా ఇంక మించున్నారా ఎవరైనా ఉంటే ఇంకొకరు 5 అంతేనా? మీరు అంటలేదు. ఆ 4లో ఎన్నిసార్లు ఒక రోజులో ఎన్నిసార్లు తగ్గులు అవుతాయి చెప్పండి నాకు. ఉదయం లేచిగా టిఫిన్ కాడ మొదలవుతాయి. ఇడ్లీ అంటే ఇడ్లీనే అంటే ఒక మాట అంటే ఏంటి మొహంలో ఉంటుంటాడు మా ఆబాలు. ఒక ఆవిడకి ఒకసారి అన్నాడంట నాబాలు మీరు కాదు నాబాలు అన్నట గడ్డి లేక ఉంది అన్నట్టు. ఆవిడ పిచ్చెక్కున్నాడు. ఏమిటి సాయంకాలం సూపర్ మంచి వంటకం చేస్తాం బయట. వీళ్ళందరూ ముగ్గురు రెడీగా వచ్చారట. ముగ్గురు వచ్చారట. ముగ్గురికి 3 ప్లేట్లు వేసింది. లోపలికి వెళ్తారు. ఏం వస్తుందో మా మమ్మీ ఏం వస్తుందో చెప్తాను. ఇది చేసి 1 2 3 అంటే ఇదేమి అన్నారట. ముగ్గురు ఏమన్నారట ఇదేమి అంటే అది గట్టి అన్నారు. ఏం వడ్డించింది గట్టి. గడ్డి రోజు గడ్డిలాగా ఉంటుంది అన్నా కదా గడ్డి ఎలా ఉంటుందో పట్టుకుంటుంది. ఇప్పుడు చెప్పండి నలుగురులో ఎన్ని తేడాలండి చెప్పండి. అవునా కాదు చెప్పండి. అవునా కాదా? ఎంతమంది తేడాలు వస్తాయి, ఎంత తేడాలు వస్తాయి గమనించాలి. సంహృదయంతో మనం వెళ్ళిపోవాలి. ఏకీభవిస్తే మహిమ దేవుని సంఘంలో మహిమ ఏకీభవిస్తే మనలో సలహా అడిగినప్పుడు మాత్రమే మనం చెప్పాలి. ఏం చేద్దాం బ్రదర్ ఈ విషయంలో కానీ మనం సలహా చెప్పకూడదు. గుర్తుపెట్టుకోవాలి. దాన్ని విమర్శలోకి తీసుకువెళ్ళాలి. కాబట్టి మీరు దేవుని పిల్లలు వారట అభాసించారు. ఆ ఏలియా అంటాడు పగవాడా అంటాడు. ఆ యొక్క యోహానుని ఆ హేరోదియా మీ యొక్క ఆవిడ ఉంచుకుంటావా అని రాజుని తిట్టినందుకంట ఆయనకంటే ఆవిడ కోపం వస్తుంది. ఏదో చేసేద్దాం అనుకుంది కానీ చేయలేకపోయిందంట. ఒక రోజు మంచి సమయం వచ్చిందంట. ఆ పిల్ల మంచి బాగా నాట్యం చేస్తే ఏం కావాలో కోరుకో నాకు మాత్రం ఆమె పరిగెట్టుకు తల్లి డాడీ దగ్గర అడుగుతున్నాడు ఏం కావాలని ఇస్తానన్నాడు. ఏమనుకుంటావు మమ్మీ అని అంటే మంచి ఛాన్స్ వచ్చింది పాస్టర్ గారు కాలేజ్ మంచి పంపించాడు జైలుకి.
తలకొట్టి ఏం తప్పు చేశారు? సరి చేస్తున్నాను. వారి మాటలు కాదు, అవి దేవుడి మాటలు. దైవజనుడు వెళ్ళిపోతా ఉంటున్నాడు. ఇతరులు ఏం సరి చేయలేక, అతను దేవుడికి చెప్పుకోలేక, ఒక్కోసారి తల్లిగా ఈ పాత్రను పోషిస్తాడు. తండ్రి వచ్చి కొట్టేపోతా ఉంటాడు. ఆ పిల్లడు పరిగెత్తుకెళ్ళి తల్లికి పట్టుకుంటాడు. ఈ మధ్యలో తల్లి ఉంటాడు. వదిలితే పిల్లడు కోపం, పట్టుకుంటే భర్త కోపం. అలాంటి పరిస్థితి అమ్మకు నేను సాక్షి చెప్తాను. ఒక్కొక్క మాట మాతో ఏడుస్తాను, ఒక్కోసారి అది పద్ధతి కాదు, పద్ధతి కాదు. నా మనస్తత్వం గురించి సరిపో అనేకులు విరోధం అయిపోతున్నారు, అందరికీ విరోధం అయిపోతున్నారు. నడిపిస్తుంది. ఒకసారి గూగుల్ మీటింగ్స్ అబ్రహాం గారు ఆమె మొదటి రోజు, రెండో రోజు మ్యాచెస్ గారు, మూడో రోజు అబ్రహాం గారు. మా అబ్బాయిలో ఎప్పుడు చూడని ఆనందం అంటే, ఎందుకంటే మా డాడీకి మంచి అవకాశం వచ్చింది. అక్కడ ఎల్ఈడి టీవీలు పెట్టారు. ఆ టీవీ దగ్గరికి వెళ్ళేవాడు, ఆపరేట్ చేస్తున్న అన్ని దగ్గరికి వెళ్ళాడు. ఆ ముఖంలో చాలా సంతోషం చూశాను. వాక్యం కూడా చాలా బాగా చెప్తున్నాను. వీళ్ళు గులాబ్ చూసేసరికి ట్యాక్స్ అప్లై ఏం చేస్తాడంటే, మన బ్రదర్ తప్ప ప్రపంచంలో 90% అంతా నొక్కుకోవడం, పారిపోవడం, నొక్కడం. బాబు చేయకూడదు అన్న తర్వాత మరలా 10 నిమిషాలు పోయిన తర్వాత చూస్తే కింద పట్టుకొని నొక్కుతున్నాడు. ఇలా ఇంకా నాకు పచ్చదు, ఏమని చెప్తే అర్థం కదా. అలాగా లాస్ట్ పాట పాడుతున్నాను, సరిగ్గా పట్టలేదు. తబలా ఏదో కొట్టేసారి అయిపోయింది. కార్ ఎక్కి ఇలా కూర్చున్నాను. మా బాబు డ్రైవింగ్, వెనకాల ముగ్గురు మాస్టర్ గారు ఉన్నారు. ఇలా ఎక్కి ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదు. అంతే, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు కాదు. నా మనసు చెబుతున్నాను. ఎప్పుడు నేను వండనంత పెద్ద రూము నా కోసం నా స్నేహితులు పార్క్ హోటల్లో నాకు ఇచ్చేసింది. ఆ హోటల్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా అబ్బాయి ఎలా పంచుకుంటే ఆ లోపల దుఃఖం ఆగిపోయింది. వెంటనే మొక్కలు ఇస్తాను. వచ్చినప్పుడు ప్రార్థన అయిపోవాలి. నాకు వద్దులేకపోతే చాలా అవకాశాలు ఇచ్చారు, కానీ నేనే నిలుపుకోలేకపోతున్నాను. మాట్లాడు బయట చదువుతుంటే దేవుడు నుంచి లేకపోతే మాట్లాడాడు. వాడేమో ప్రధానమంత్రిగా ఉన్నాడు, వీడేమో చదువుదాధిపతిగా ఉన్నాడు, వీడేమో అధిపతిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆ కాలంలో వాక్యం వ్యవహారం ఎందుకు వచ్చాడు? దాని అర్థం ఏంటంటే, లోకంలో ప్రధానమంత్రి ఉన్నాడా? మోడీ గారు ఉన్న కాలంలో, ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు ఉన్న కాలంలో, మోహన్ గారిని కాకినాడలో శాంతి నగర్లో నేను నియమించిన దేవుడు రాష్ట్రం. అవి అంత చూస్తున్నారు. ఈ ఎవరు చూడట్లేదు, వ్యవహారం అంటే ఎవరు చూడట్లేదు. కానీ ఇది ఎక్కడి నుంచి అపాయింట్మెంట్ అయితే సేవకుడిది అంటే ఆ ప్రధానమంత్రి వెళ్ళిపోతాడు. ఎవడో రాజశేఖర్ అంటే ఎవరికి తెలియదు. రాజశేఖర్ రెడ్డి ఎవరో తెలుసా? తెలియదు. ఇది తెలియదు. తర్వాత అయితే మరి మాకు ఎప్పుడు గుర్తుంటాడు? ఎందుకో మా శాంతం గారికి మాకు ఎప్పుడు గుర్తుంటాడు, ఎందుకంటే ఆయనే ఉద్యోగం ఇచ్చారు. కానీ కనుమరుగైపోతున్నారు ఎంత పెద్ద వాళ్ళు. సేవకుడు కనుమరుగవలేదండి. దేవుడు ప్రైనాడు కనుమరుగవలేదండి. వాళ్ళకి ఎవరికి మోడీ తెలియదు, బ్రైనాడ్ అంటే తెలుసు. అలాంటి దేవుడు పంపించారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు కదా సేవకునికి యోగ్యత మనం గుర్తించి ఏకీభవించి నిజంగా మళ్ళా చెప్తాం, మీ మాస్టర్ పర్వాలేదు, నాలో అయితే లోపాలను అధిగమించి అవి సహేతుకమైనవి అయితే మరి అది అది అర్థవనమైనది, పనికిరాందండి. అది అలా ఉండడానికి వీలు అన్నప్పుడు అన్నం పెట్టేసి మీరు ఇంకొక దగ్గర వెళ్ళిపోండి తప్ప
ఉంటూ అలా మాట్లాడుతూ వెనక్కి లాగుతూ మనం చెడిపోయి ఇంకొకరిని చెడపడానికి మన మాట ఉపయోగపడదు. మన మాట సమాధానం కోసం ఉపయోగపడాలి. దేనికోసం ఉపయోగపడాలని? డాక్టర్ ఏం చేస్తారు? పోసేస్తారు. డాక్టర్ చెప్పండి, డాక్టర్ ఏం చేస్తాడు? ఆయన వెనకాల నర్సు వచ్చి పోసేస్తారు. నర్సు వచ్చి ఏం చేయాలి? చెప్పాలి. డాక్టరు నర్సు ఏం చేయాలి? ఇక డాక్టర్ పోస్తాయి ఏమన్నా సరే కూర్చోవా అని పోస్తావు. ఫస్ట్ నువ్వేం చేస్తావు? నువ్వు నర్సు, నువ్వేం చేస్తావు తెలిసిన? ఈవిడ చెప్పులు ఎక్కడ ఉన్నాడు? వీడి జస్ట్ బాధపడుతుంది. ఇది ఓదార్చే మాటలుగా ఉందా? గాయపరిచే మాటలుగా ఉందా? హ్యాపీగా ఉంటుంది. మూడో మాట, అది ఎప్పుడు అంతే. కొన్ని నెలలో నన్ను చేయలేదు అలాగా, ఇంకెందుకు వచ్చింది పద నువ్వు నేను అదే మాటను కొనసాగిస్తాను. నీతి భక్తులు కొట్టే అవసరం నన్ను కూడా గర్తించాను. కానీ ఆ వెంటనే మా ఇంట్లో కార్యం జరిగింది, నేను బలపరిచేస్తాను. ఇది ఈ సంఘటన మా చర్చలో జరిగిందండి. ఏంటి అంటే, నేను లెపర్స్ మిషన్కి ఆదివారం వెళ్తాను ప్రార్థన. కుర్చీలో కూర్చున్నాను. ఒకరోజు వాకింగ్ చెప్తూ ఇలా ఎలా ఊగుతాను కదా, ఇలా ఊగితే ఒక కటింగ్ కనబడుతున్నాడు. ఆ కటింగ్ ఇలాగ కట్ చేసి ఇలాగ ఉంది. నన్ను చూసి ఆయన ఎలా వెళ్తున్నాడు పక్కకి. వచ్చింది. చిన్నపిల్లలు 19-18 సంవత్సరాల పిల్లలు, 20 సంవత్సరాలు. ఏరా నీ తలని ఎలకలుగా కొరికేసేవా అని అడిగాను. ఇలాగే నీ తలని ఎలకలుగా కొరికేసేయరా అనేసరికి లేచిపోతాడండి. ఇలాగ నేను లేస్తూ ఉంటే పక్కన వార్డెన్ రాజుగారు ఉన్నారు. ఆయన్ని ఆపాడు. అనేసి ఆపేశాడు. ఇది స్టోరీ అయిపోయింది. ఆ సాయంత్రం వాడు కనపడలేదు, ఎక్కడికి పారిపోయాడు తెలియదు. హాస్టల్ వాడు కనపడకపోతే రాజుగారికి మెంట్లెక్కిపోయింది. ఇప్పుడు ఏ పోలీస్ కేసు అయిపోతుందో, పాస్టర్ గారికి తిట్టేది పారిపోయాడు వార్డెన్గా నాకు అన్న పాస్టర్ గారికి అయిపోద్దని నాకు చెప్పలేదు. కానీ తర్వాత దొరికింది చెప్పాడు. మొత్తం మీద పట్టుకున్నాడు, ఉంచాడు. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళిపోయారు బ్రిటిష్లోంచి బయట. ట్రైనింగ్ అయిపోయింది. మేము సువార్త పనిని పెట్టాము గత 6-7 సంవత్సరాల నుంచి. ఏంటంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి. 4 టీంలు, సోమవారం ఒకటి, బుధవారం, లక్షవారం, శుక్రవారం. వీళ్ళు వెళ్ళి ఏం చేయాలంటే ఏ సువార్త చేయకూడదు, ఎవరికి ఏం అవసరమో వాళ్ళ వార్త ఎక్కడో, డెంటల్ ఎక్కడో, స్కానింగ్ ఎక్కడో వాళ్ళకి చూపించి ఎవరైనా నడవలేని వాళ్ళని పట్టుకొని ఇలా చేస్తూ చివరిలో ప్రభుని గురించి అవకాశం ఉంటే చెప్తూ ఉంటాయి. అలా కొంతమంది బాప్తిసం తీసుకుంటారు. సరే, ఒకరోజు భారతి వాళ్ళ టీం వెళ్ళారు. భారతి అనే అమ్మాయి టీం వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి వాళ్ళ చెల్లిని పట్టుకొని, చెల్లికి బాగోలేదని చెప్పి హాస్పిటల్ వచ్చింది. ఈ పాప ఏం చేసిందంటే, ఈ అమ్మాయి వాళ్ళకి చూపించింది, గైడెన్స్ చేసింది. లేదంటే ఓపిక రాయించండి. మధ్యాహ్నం దాకా వాళ్ళు మధ్యాహ్నం చేసి వెళ్ళిపోతారనగా ఆ అబ్బాయితో చెప్పింది, బాబు యేసు ప్రభు అని మంచి పేరు, మీ ప్రభుని నమ్ముకుంటే చెప్పాడంటే మాకు అమ్మ నాన్న లేదు, నేను ఇద్దరు అందుకే తీసుకొచ్చాను అని దేవుడు మనం చూసుకుంటాడు అని అంటే, ఆ అబ్బాయి అంటాడంట, నాకు దేవుడు తెలుసు, మీ పాస్టర్ గారు కూడా తెలుసు. ఏమన్నాడు? దేవుడు తెలుసు. నీకెలా తెలుసు? మా పాస్టర్ గారు నీకెలా తెలుసు అంటే, నన్నే తిట్టాడా. నిన్ను తిట్టాడా? అమ్మాయి కదా, నిన్ను తిట్టారా? ఆ విషయం మాకు చర్చిలో చెప్పారు. తిట్టేవాడు ఒకటి తిట్టేశానని. అంటే మా చర్చిలో కూడా సాయంత్రం అబ్బాయి ఇలా చేసుకొచ్చాను. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు తిట్టాను, అక్కడ ఆయన తిట్టాను. అది బుద్ధి లేదు, వాళ్ళకి బయట నుంచి వచ్చారు వాళ్ళు. పాపం మీకు బుద్ధి లేదా? మీకు తల్లిదండ్రులుగా మీ పిల్లలకి ఇదే నేర్పిస్తారని చర్చిలో తిట్టారు అన్నమాట. అది చెప్పింది, మా చర్చిలో కూడా తిట్టారు అని ఒక విషయం చెప్తాను. కొంతమంది తల్లిదండ్రులుగా మేము ఏం చేస్తాం తెలుసు? మా పాస్టర్ దగ్గరికి వెళ్ళి, మా పిల్లల్ని మీరు ఎలా కొడతారో కొట్టం, మేము కావాలని కొట్టించుకుంటాం, తిట్టించుకుంటాం. ఎందుకు అంటే ఆ పాస్టర్ తింటే వాడు బాగుంటుంది, కొడితే వాడు ఆఫీస్ లేదు అని చెప్పింది. అలాగా అలాగా ఒక రెండు మీరు ప్రార్థన రండి అంటే, అబ్బాయి పేరు ప్రకాష్. ఈమె ఆ గాయం కట్టినందు వల్ల
అయితే చర్చించారు బాప్తిసం తీసుకున్నారు. ఎంత సంతోషం అనుకున్నావా? బైబిల్ కట్టేవారుగా, సంఘమును కాపాడువారుగా మనం ఉంటున్నామా? అపహాసించేవారుగా మనం ఉంటున్నామా? ఆ 2వ వచనం వరకు వెళ్ళడానికి సమయం లేదు. చాలు ఈ మాటలు. 4వ మాట, యెహోవా ధర్మశాస్త్రం వల్ల ఆనందించు దేవాలయ. మన ఇంట్లో అంధకార చీకటి శక్తులు తాము ఎక్కడో తెలుసుకున్నాం. మన ఇంట్లో కుటుంబ ఆరాధన లేక, దూపం వేయబడక, ప్రార్థన లేక, నీకు ఎన్ని అడావుడుకున్నా ఈరోజు ఒక తీర్మానం చేసుకుంది. ఉదయకాలం ఒక అరగంట, సాయంకాలం ఒక అరగంట, ఒక్క పాట మీకు ఇందాక పుస్తకాలు చెప్పాను కదా, దాంతో పాటుగా దొరుకుతాయి. ప్రార్థన, స్తుతి, వాగ్దానాలు. నేనేమి దానికి స్పాన్సర్ లేకపోతే ఏదో అనుకోలేదు. నేను సుమారుగా 600-700 పుస్తకాలు కొని అందరికీ ఇచ్చానండి. ఇప్పుడు మేము 5వ సార్లు 6వ సార్లు రిపీట్ చేస్తున్నాం. వారెన్ విఎస్పి పుస్తకం అని మేము పొద్దున్నే ఉదయం మా జయ కదా, మాకు మా ఇంటికి పాస్టర్ ఆవిడ చెప్పి చేసి అది ఆ అమ్మాయి మా ఇంటికి పాస్టర్ అంటే ఆవిడ అమ్మగారు రావాలి పొద్దున్న. ఆవిడ వస్తే కానీ మా ప్రార్థన స్టార్ట్ చేయాలి. పొద్దున్నే వచ్చేస్తారు. ఆమె ల్యాబ్ టెక్నీషియన్ వచ్చి 6:30కి ఆవిడ స్తుతులు చెప్పి నా పుస్తకాలకు పెడితే ఆవిడ స్టార్ట్ చేస్తే మేము ప్రార్థన చేసుకుంటాం. అయితే మేము ఏం చేస్తామంటే ఆ పైన హెడ్డింగ్ ఉంటుంది, మనం రిఫరెన్స్ చదవండి, చదివి ఒక పాట పాడుకుంటాం, ఒక ప్రార్థన చేసుకుంటాం, ముగించుకుంటాం. రాత్రులు కూడా ఇలా చెప్పాను కదా, ఆవిడని పాస్టర్ గారు గాయపరిచారు, చాలా కేకలు వేశాను. సాయంకాలం ఆ ప్రార్థన అవును కదా, గత 22-23 సంవత్సరాలు ఎంత సంతోషాన్ని ఇచ్చాడు కదా, నిజమే కదా, మరి ఆర్థికమైన పరిస్థితులు ఆయనే చేర్చగలరు కదా అని నేను కూడా ఏకీభవించి కృప చూపించండి అన్నాను. గొడవ తగ్గిపోయింది, డబ్బులు వచ్చేసాయి. చెప్పండి, గొడవ తగ్గిపోయింది. రాత్రి కలిసి ప్రార్థన చేయడం నేర్చుకున్నాను. మోకరించి అమ్మా మొదలొద్దు, అందరికీ ఏది అనుకూలమో ఇప్పుడే చేసుకోనండి. కానీ ఒకవేళ ఏకీభవించకపోయినా నువ్వు ఒక్కడవే మీ ఇంట్లో ప్రార్థన మీకు తెలియకుండా దేవుడు మీ గృహంలో వస్తుండగా ఒకసారి తెలియకుండా ఎంత చెప్పాను కదా, ఉప్మా అయితే ఈ పూరి అయితే ఏం చేసి ఎందుకు అనుకున్నావు తెలిసిన అట్లా కాదు, అది కాదు. లోపల దెయ్యాలు తిరుగుతున్నాయి. ఎప్పుడైతే దేవుడి వాక్యము ప్రార్థన నీ ఇంట్లో ఉంటుందో ఆ దెయ్యాలన్నీ వెళ్ళిపోయి ఏదో ఒకటి లేమ్మా తినేస్తావులేమా అదే రోజులు నీ కుటుంబాలు ఉంటాయండి. వరంగల్లో ఈ వాక్యం చెప్పిన తర్వాత ఆ సంఘ పెద్ద స్టార్ట్ చేశాడు. అలాగే 2వ సంవత్సరం చేసేసరికి నేను అన్నాడు, ఫస్ట్ గారు ఆ రోజు చెప్పాడు, ఇక్కడ దేవుడు కదా మీరు ప్రార్థన ఆ రోజుల్లో యెహోషువ గారు, ఆ రోజుల్లో దావీదు గారు, ఈ రోజు మనకున్న అవకాశాలు లేవండి. దానియేలు గారు ఉన్నాయా? బైబిల్ ఉన్నాయా? అప్పుడు వెళ్ళి కొనుక్కుంటే 200కి వచ్చేదా? అది ఎంత చక్కగా జరుగుతుంటే రోజుకు ఒక అధ్యాయం చెప్పలేకపోతున్నాను. అందులోనే నీ మేలును దాచియించాడు, అందులోనే నీ తాళం దాచియించాడు, అందులోనే నీ వాగ్దానం దాచియించాడు. ఒకసారి మీటింగ్కి వెళ్ళాను, యెహోషువ గారు హిజ్కియా కోసం వాక్యం చెప్తూ ఉంటాడు కానీ ఒక దగ్గరికి వచ్చేసరికి హిజ్కియా ఏమో ప్రభువా వాళ్ళు వచ్చేస్తున్నారు, అశ్వరాజు వచ్చేస్తున్నారు, నన్ను కాపాడు 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 అంటే దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం నువ్వు పండించకుండానే పండిపోతాను. దేవుడు ఏమంటున్నాడు, నీకు అసలు ఏం చేయకుండా పండిపోతాను. హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు, చేతలు బాబోయ్ నా శక్తి జాగ్రత్తలు బాబోయ్ అని ఏడుతుంటే దేవుడు ఏంటంటున్నాడు, ఆయన వచ్చే ఆన్సర్ వేరు. దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. 2వసారి మళ్ళీ దేవుడు అంటాడు, వచ్చే సంవత్సరం కూడా తన కత్తలు అదే పండేస్తాడు. మళ్ళీ అంటాడు దేవుడు 3వ సంవత్సరంలో విత్తనం వేసి. అప్పుడు హిజ్కియాకి అర్థమైంది, 3వ సంవత్సరం విత్తనం వేసి పండించాలంటే అప్పుడు దాకా నేను ఏం చేయాలి, ఈరోజు అశ్వరు రాజు చేతిలో నేను పడకుండగా దేవుడు కాపాడతాడు. నువ్వు ఒకటి అడుగుతుంటే దేవుడు ఇంకోటి ఇచ్చేస్తాడు. అయితే ఆ రోజు ఆ వాక్యం చదువుతుంటే మోకాళ్ళ మీద ఉన్నాను, ఇంకొక అరగంటలో వాక్యం చెప్పాలి. ప్రభు అంటున్నాడు, ఇది నీకే, నేను ఎలా కడతాను 1,00,000 రూపాయలు,
ప్రతి నెల కట్టాలి. కట్టాలి ప్రభావం చదివాను కాబట్టి ఆ రోజు ఆ వాక్యం చెప్పడానికి అవకాశం లేదండి. అక్కడికి వచ్చేస్తే అయిపోయింది, టైం అయిపోయింది, ముగించాను, అయిపోయింది. అప్పుడు బాధపడుతున్నాను, బస్సులో వెళ్తున్నాం. అయ్యో ఆ వాక్యం సిద్ధపడ్డాను, అది చెప్పలేకపోయాను అంటే మరలా ప్రభు అంటాడు, ఆ వాక్యం వారికి కాదు, ఆ వాక్యం ఎవరికి? ఎన్ని బహుమానాలు కోల్పోతున్నావు తెలిసిన. రేపటి నుంచి కోల్పోకండి, ఒక అధ్యాయం జాగ్రత్తగా చెప్పండి. దాంట్లో దేవుడు మాట్లాడుతుంది, నీకే నీకే నీకే. ప్రపంచంలో ఆయన ఇస్తే ఎవరు తీయలేదు, ఆయన తీస్తే నేను ఎవరు బాగు చేయలేదు. వీడంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, దుష్టులు ఆలోచించుకొని నడుచుకొని ప్రేమాత్మ జీవితాన్ని పాపుల మార్గంలో నిలవబడి లోతు తన కుటుంబాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. అపహాస్యం చేసి, ఎలీషాను అపహాస్యం చేసి 42 మంది పిల్లలు తన ప్రాణాలు కోల్పోయారు. యెహోషువ ఒకటే దిక్కయింది, ఆయన మాటే దిక్కయింది యెహోషువకి. ఆ మాటను పట్టుకున్నాడు. ఈరోజు అసలు యెహోషువ గురించి చెప్పాలనుకున్నాను. ఎంత శక్తి వచ్చిందంటే పనోడికి. యెహోషువ ఎవరండి? పనివాడు, నీళ్ళు అందించేవాడు, కాళ్ళు నొక్కేవాడు. ఆ రోజు దేవుని మాట విని ఆయన విశ్వాసంలో తాస్థాయికి చేరుకొని సూర్యుడా అన్నాడు. ఎవరిని మనిషి? మన అబ్బాయి ఆటకి వెళ్ళిపోతా ఉంటాడు. ఎవరే నువ్వు వెళ్ళి నీళ్ళు తేరాడు, నేను వెళ్ళిపోతాను, ఆగదు. మన అబ్బాయి మన మాట అంటలేదు. ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నాడు? యెహోషువ. ఎక్కడి నుంచి శక్తి? దేవుని వాక్యం, దేవుని మాట. నువ్వు నీ ఆధారం ఎవరు లేదు. ఎవరైనా రికమెండేషన్ చేస్తారు కలెక్టర్ ఆఫీస్లో ఆ కాగితాలు అనుకుంటున్నారు. ఎవరైనా నాకు ఏదైనా చేస్తే బాగుంటున్నాను. అందరికంటే ప్రపంచమాన్ని సృష్టించిన దేవుడు నీ దగ్గర ఉన్నాడు. పొందుకోలేకపోతున్నాం. ఈ రాత్రి ఎవరు కాలు పట్టుకొని ప్రభావ మళ్ళా నీ కాలు పట్టుకుంటున్నాను. యెహోషువ శక్తించు, నీ మాట నేను మళ్ళీ పట్టుకుంటానని మళ్ళా అడుగుతాను. నేను కూడా చూపిస్తాను. జీవితంలో దేని వదిలేయకండి. ప్రభు మనతో ఉంటున్నాడు. కొద్దిగా పాడుకున్నా చెప్పగలరా? మాకు మన ప్రభు మనతో ఉంటున్నాడు. జీవం ఇచ్చే దేవుడు అనుకుంటున్నాడు, ధైర్యాలు ఇచ్చే దేవుడు అనుకుంటున్నాడు. భయపడకుండా మన వెనుకలుగా దేవుడి మాటలు తీర్చుదాకా ప్రార్థన చేసుకుందాం. చెయ్యి పట్టి నడిపే దేవుడుండగా ఏ జీవమేమి చేయదు. చెయ్యి పట్టి నడిపే దేవుడుండగా భయమిట నన్ను చేరదు. తన కంటి పాపాల నన్ను కాయును, శ్రమయు నన్నేమి చేయదు. తన కంటి పాపాల నన్ను కాయును, శ్రమయు నన్నేమి చేయదు. నా తల్లి తండ్రులు నన్ను విడచిన యేసు నన్ను విడువదు. నా తల్లి తండ్రులు నన్ను విడచిన యేసు నన్ను విడువడు. నా మిత్రులందరూ నన్ను మరచిన యేసు నన్ను మరువడు. నా మిత్రులందరూ నన్ను మరచిన యేసు నన్ను మరువడు. ఈరోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీకేం పర్లేదమ్మా, నీకేం పర్లేదయ్యా, ఆ రోజు నన్ను అడుగు, నీకు ఎంత కావాలి నాకు ఇస్తాను అన్న వాళ్ళు ఫోన్ చేస్తా ఉంటే మరోసారి రేపు చెప్తానని రేపటి దినాన్ని
వారి ఫోన్ స్విచ్ ఆఫ్ లేకపోతే మీ ఫోన్ కట్ చేయడము చేస్తూ ఉండవచ్చు. వారు నమ్ముకున్న మనము మోసపోవచ్చు. మన దేవుడు ఎన్నడూ మోసం చేసే దేవుడు కాదు. నా కీర్తులందరూ నన్ను మరచినా యేసు నన్ను మరువడు. ఒకసారి ప్రార్థన చేస్తున్నాను. ప్రభు ఆ చేయగలిగిన నిన్ను విడిచిపెట్టి చేయలేని ఆ మంత్రులు, చేయలేని ఆ ఎమ్మెల్యేని, చేయలేని ఆ కలెక్టర్ని, చేయలేని ఆ లాయర్ని, ఆ డాక్టర్ని కాలు పట్టుకుంటున్నాను. క్షమించండి, ఇకపై నీ కాలే పట్టుకుంటాను ప్రభు. నా తల్లి తండ్రులు నన్ను విడచినా యేసు నన్ను విడువడు. ప్రార్థన చేస్తున్నాను. ఇలాంటి ప్రార్థన చేస్తున్నాను. ఈ 2 దినముల ఆ మాటలన్నీ తలపోస్తుంది. మనందరం ప్రార్థన చేసుకుంటుంటే దైవజనులు మన కోసం ప్రార్థన చేస్తున్నాం. దయచేసి తల ఉంచినట్లయితే కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ఈ 2 దినాలు సంఘ సహవాసం వార్షికోత్సవ కూడుకుంలో దేవుడు తన సేవకుని ద్వారా శాఖగా ద్వారా అలాగే సహోదరులు శ్రీగారి ద్వారా స్త్రీలు ఏదైతే ప్రభు మనకు ఇచ్చారో వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, ఈ కూడికల్లో ఉన్న తండ్రి, నాకేది అవసరమో మాకేది అవసరమో మాకంటే ముందు ఎదుగున్న దేవుడు వాళ్ళు లేవు. అదే నాకు దయచేశారు, మాకు దయచేశారు. యుద్ధం నుండి ప్రభువా, దుష్టుని ఆలోచన వలన ఆనాడు రఘుబాబు ఈ రీతిగా ప్రాణభయంతో అనుభవాన్ని పంపిస్తే రాళ్ళు పెట్టుకుంటూ చంపేసినట్టు పారిపోయాడు. పనిచేస్తున్నాను కూడా తల్లి చంపేస్తారు. రాజ్యాయుగా ప్రజలకు గడిచి దానికి కారణం దుష్టుని యొక్క ఆలోచన. ఈరోజు వీలైన నీ ఆలోచన, మనుషుని ఆలోచన, దేవుని ఆలోచన ప్రకారంగా మనం చేస్తున్నాం. లోకమంతా ముగిపోయింది, కానీ నోవాహు తన కుటుంబం కాపాడబడినట్టే దేవుని ఆలోచించే ఆనాడు నడిపించారు. లోకం ఎలా ఉన్నాము, లోకస్తులు ఎలా ఉన్నారు. అక్కడికి క్రైస్తవులు చెప్తున్న దేవుని మందిరానికి వెళ్తూ భక్తులుగా చలనాలు అయిపోతున్నటువంటి వారంటే తమ సొంత ఆలోచన ప్రకారంగా పతనంలో జీవితాలు పతన అవస్థకు వారి మాదేగా మనం అలా ఉంటుంది. పాపులు మార్పులను మనం నిలవద్దు. దేవునితో ఉన్న అనుబంధం కలిగిన, దేవునితో సమానం ఉన్న అబ్రహాము జీవితం ఎలా ఉందో మనం ఉన్నాం. దేవునితో సంబంధం పెట్టుకున్నటువంటి అబ్రహాము విడిచి వెళ్ళిపోయిన లోకస్తులతో సహవాసం ఏర్పరచుకుని శరీరంలో నివాసం. నువ్వు బయట ఉండేవాడు, దగ్గరికి వచ్చాడు, ఊళ్ళోకి వచ్చాడు, ఇల్లు కట్టేసుకున్నాడు. కానీ ఏమి లాభం? నా కుటుంబం ఏ రీతిగా నాశనం అయిపోయిందో, తను సంపాదించిందంతా ఏ రీతిగా పూర్తి పాలైపోయిందో మనం నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ చివరి దినాల్లో ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు, మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. ఆయన రాకముందుకు మనం వెళ్ళిపోతామని మన జీవితాన్ని చక్కదిద్దాలని తనకు ఇష్టమైన పాత్రగా, తన నివాస యోగ్యమైనటువంటి మందిరాలుగా, ఆలయాలుగా మనం జీవితాన్ని హృదయాన్ని సిద్ధం చేయాలని ప్రభు ఆశ. మనం ఆయనతోనే ఉందాం, ఆయనతో ఉన్నవారితో ఉందాం. ఎందుకంటే ఆయనతో ఉన్నవారితోనే మనం ఉండాలి. ఆశీర్వాదం
ఈ రోజున ఉదయకాలంలో విన్నాం దావీదు ఎంత శత్రువు కలిగినటువంటి కుటుంబం, కానీ ఆ తర్వాత తన పిల్లలు ఎంత శత్రువు కలిగిన వారుగా అయిపోయారు. పాపం పెట్టకపోతున్నది నాలుగు ఎక్కడ చూసిన పాపందే పై చేయి అన్నట్టుగా ఉన్నటువంటి నాలుగో బాగుంటుంది. మనం పిల్లలు మన ముందు బాగానే ఉంటారు, కానీ అవతలికి వెళ్ళి వారి స్నేహాలు ఎవరితో, వారి సంభాషణ ఏంటి? ఈరోజు సెల్ ఫోన్ పిల్లల చేతిలో పడేసి వీడి పనికి అడ్డురాడు అని వాడి మొఖాన్ని సెల్ ఫోన్ పెట్టి పనులు చేసుకోవడం ఎలాగైతే నష్టానికి అడ్డురాడు. చాలా ప్రమాదం. నువ్వు పెట్టిన రోడ్డు ఏదో మారుస్తాడు, నువ్వు వచ్చేటప్పటికి అదే మళ్ళా పెడతాడు. అరుస్తాను ఏడా నా ప్రియ దేవుని ప్రజలను వసలు చేతికి అప్పగించొద్దు. చేతులు ఆడాలి కన్న పిల్లలను రేపు పరలోకంలో సంతోషపడడం. అమ్మ నరకంలో ఏడుస్తూ ఉండే అమ్మ ఆ మాట ఎందుకు చెప్పలేదమ్మా, నా తప్పెందుకు ఖండించలేదమ్మా, ఈ రోజైనా చెప్పగలవా అంటే నువ్వు సంతోషపడగలవా? జీవితం ఎలా కట్టుబడి బిడ్డల జీవితాలు కూడా అలాగే కట్టబడాలి. అన్న పిల్లలను చేతులు బిడ్డలు పడుకుంటున్న సమయంలో కాళ్ళ దగ్గర ఒకరు, తల దగ్గర ఒకరు తల్లిదండ్రులుగా ప్రార్థించలేదు. ఈరోజు నువ్వు తల దగ్గర తల్లిగా ఉంటే రేపు తల్లిగా వాడిని కాళ్ళ దగ్గర ఉంటాడు. మరి నిద్రిస్తున్న సమయంలో నువ్వు ప్రార్థించాలి. నా బిడ్డను అపవాది చేతులు బందీగా ఉండకూడదు. నీ చేతిలో బలమైన ఆయుధాలుగా ఉండాలి. లేకపోతే నీకు పనికిరాదు, దేవునికి పనికిరాదు. నీకు దొరకడు, దేవునికి దొరకడు. ఈ లోకంలో ఉన్న క్షణికాలం అల్పకాల పాప భోగాన్ని అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమలను అనుభవించడం మేలను తీర్మానం చేసుకోవడం ఆ గొప్ప ఇంటిలో పెరిగి వచ్చినటువంటి ఆ మోషన్ భవిష్యత్తులో ఎంత గొప్పవాడయ్యాడు అలాంటి నాయకుడి అనుకోలేదు. మన బిడ్డలు గొప్పవాడు కావాలండి అన్న అక్కడనే ఆ బిడ్డ మోకరించాడు ఉంటుంది. ప్రార్థించడం నేర్పించింది, మోకరించడం నేర్పించింది. దేవుని వాక్యాలు సండే స్కూల్ పంపేద్దాం. దూరం అయిపోయింది ఆ మీద మనమే చెప్పుకుందాం అలాగే అనుకోవద్దు. సండే స్కూల్ జరుగుతుంది, రండి పంపించండి. చిన్నప్పుడే నేర్పించండి. పెద్దవాళ్ళు అయినప్పుడు మన పని మనం చేస్తే దేవుని పని దేవుడు చేస్తారు. మన కుటుంబాలు బాగుండాలి, ఆదర్శప్రాయమైన కుటుంబాలుగా ఉండాలి. ఈ రాత్రి చూడవద్దు, అపహాస్యం కూర్చోవద్దు. ఆయన ఏదో విక్రయించాడు, హేళన చేశాడని నీవు కూడా ఏమి చూస్తాను. నువ్వు ఏమి మాట్లాడకపోవచ్చు, కానీ నీ ఒక వైఖరి నీ బిడ్డలు గమనిస్తున్నారు. అదే వాళ్ళ విశ్వబీజంగా పడుతుంది, దైవజంగా గౌరవించారు. ఇక్కడ అయ్యగారు వందనాలండి, అమ్మగారు వందనాలండి అని ఇక్కడ చెబుతావు. ఇంటికెళ్ళి వ్యతిరేకంగా మాట్లాడుతావు, పిల్లలు ఇంటుండగానే మాట్లాడతావు. ఒకవేళ నువ్వైనా మార్చుకుంటావు, కానీ నీ బిడ్డలు మాత్రం మార్చుకోరు. నువ్వు వేసిన విశ్వబీజం తీసేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ రాత్రి చక్కటి మాటలు మనం విన్నాం. మన హృదయంలో ఎంతమైన వాక్యములు అపవాది ఎత్తుకొని పోకుండా వాటిని నెమ్మది తీసుకొని వాటి విషయమే మనం జాగ్రత్తపడాలి. వాటి అందు విశేష జాగ్రత్త కలిగి మనం ప్రకారం జీవిద్దామని అనుదినం ప్రార్థిద్దాం. దేవుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువు అని పొందనాలి. ఈ 2 దినాల్లో మనం చక్కటి వాతావరణం అనానుకూలంగా కూడా దయచేసి ఆయా ప్రాంతంలో నుండి సమయానికంటే ఒక సమయానికి సన్నిధిలోకి వచ్చి ఎంతో ఆసక్తితో ఈ గదిలో కూర్చొని ఈ ద్వారబంధ పని నుండి ఆశతో మీరు మాట్లాడుకోవాలని
నీకు ఆశ్రయించి మరుగుపరిచింది అంతతో నీ స్వరాన్ని మాకు వినిపించడం స్థుతిస్తున్నాను. రాష్ట్రం గారి వందనాలు, రాష్ట్రాలు గారి వందనాలు. మరి ఎక్కువగా మీ ఆత్మతో నిర్మాణించి మీరు ఏ స్థలాల్లో వాడుకోవడానికి మీరు ఇష్టపడి నిర్ణయించారు ఆ స్థలాల్లో వాడుకోవడానికి ఆత్మ రక్షణ సంఘాలు క్షేమాభివృద్ధి కూడా మీరు వాడుకోండి. లోకంలో ఉన్న సంఘం లోకంలో ఉంది, కానీ లోకం సంఘంలో ఉన్నప్పుడు తప్పిపోయిన సంఘం తప్పిపోయిన లోకంలో ఉందన్నాడు. ఈరోజు సంఘం పక్షవాతంతో ఉంది. ఇలాంటి దినాల్లో నిద్రపోతున్నటువంటి సంఘం నిద్రపోతాం. ఇలాంటి దినాల్లో మేము మెలుకువగా ఉండాలి. అనేకులను తక్కువ మాట్లాడే మాటలు విశ్వాస శక్తిని కనబరచాలి. మా ప్రార్థనలో శక్తిని కనబడాలి. ఎక్కువ నిజమే తండ్రి, అది అలాగే అల్లుతన చేయగలంటే పిల్లలే మాట వింటలేదు. కానీ గ్రహాలు సూర్యుడు వాగు చంద్రుడు వాగు అంటే అలా స్టక్ అయిపోయాయి. అదే వర్షం నేను చెప్పేదాకా పడవద్దని అడిగేది 3 సంవత్సరం మాత్రం. వాట్ ఏ పవర్, వాట్ ఏ హోలీనెస్. ప్రభు అలాంటి దైవభక్తి, దైవశక్తి, ఆత్మశక్తి, ప్రార్థనా శక్తి, విశ్వాసపు శక్తి, పరిశుద్ధ జీవితాలు కలిగి వాక్యముతో ముడిపెట్టబడి ఆనాడు యోగు చుట్టూ కంచి తీసివేసిన యోగు కంచెలో నుండి బయటికి ఎలా రాలేదు. అలాగే మేము కూడా ఈ వాక్యము కంచెలో ఉంది, సహవాసములు ఉంది, ప్రార్థనలో సహవాసములు ముందు వద్దులు. మేము అనేకలను ప్రోత్సహించి, అనేకలకు సువార్త చెప్పి, అనేకలను మేము బ్రతుకున్న కాలంలో అనేకలను మీకు సంపాదించడానికి మన బలపరిచి వాడుకో. ఈ కోరికలు నాకు దేవునిగా వచ్చారు. మీరు ఆశలు పనిచేసి అలా తిరిగి రేపు ఆరాధన వారు విజయనగరానికి గౌరవవుతుంది. రాత్రి ప్రయాణం వెళ్తుంది కాబట్టి 2 నిమిషాలు శుభమవుతుంది. మళ్ళా చిన్నగా కలిసి మీ సన్నిధిలో సహవాసంగా కూడా వాక్యం విడుదల బట్టి స్థుతిస్తూ తిరిగి వెళ్ళడం కూడా రేపు ఉదయకాలం జరిగే ఆరాధనగా అందరం మళ్ళా సకాలంగా పాల్గొనడం ఆత్మతో సత్యవంతులను ఆరాధించే సహాయించడం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమని, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృపై, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, కాపుదల, నిత్య సన్నిధి, సహవాసం ఈ దినాల్లో మనతో ఉంది, మన మధ్య ఉంది. దేవుని వాక్యం ద్వారా మనకు సేవ చేసినటువంటి సోదరుడు శేఖరరావు గారికి, అలాగే సహోదరుడు సత్యమణి లక్ష్మి గారికి, అలాగే మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైయుండుగాక. ఓకే, ఇంత కొన్నాళ్ళండి. రేపు ఉదయకాలం ఆరాధన యథావిధిగా 10 గంటలు, 10:30 పరిచయం చేసే వారంతా కూడా ఉదయకాలం రండి.